కాలేజ్లో ముందేం చెప్తుండేనో 5 years కింద ఏం చెప్తున్నానో 10 years కింద ఏం చెప్తుండేనో ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. ప్రాక్సీ లిటరలీ నేను నా ఫ్రెండ్కి కూడా చేసిన. స్టార్టప్స్ క్రియేట్ చేశాను, ఇంకా కంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు కదా. సో మీరు ఎలాంటి స్టార్టప్స్ క్రియేట్ చేశారు, ఇంకా దాన్ని కంటెంట్ క్రియేషన్లోకి ఎందుకు తీసుకొద్దాం అనుకుంటున్నారు? ఫ్రీలాన్సింగ్కి దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ బట్ నథింగ్ విల్ వర్క్. $100 సంపాదించవచ్చు, రోజుకి 10,000 సంపాదించవచ్చు. ఇంక నువ్వు తిట్టుకో, పచ్చి బూతులు ఆడుకో, ఏమైనా చేసుకో, నాకు ఏమనిపించదు. సో ఫ్రెషర్స్కి జాబ్ రావడం ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది. ఒకప్పుడు అంతా కూడా త్రూ మీమ్స్ ఇవి వేసుకొని ఆర్డర్స్ అవి జనరేట్ చేసేవాను. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనతో పోడ్కాస్ట్లో నవీన్ ఉన్నాడు. నవీన్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో సాఫ్ట్వేర్ ముచ్చట్లు అనే ఛానల్తో ఫేమస్. ఇతను సాఫ్ట్వేర్ జాబ్స్ గురించి, ఇంకా దాంట్లో డీటెయిల్స్ గురించి, ఇన్సైట్స్ గురించి చెప్తూ ఉంటాడు. సో మనం ఈరోజు నవీన్తో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి డిస్కస్ చేద్దాం. సో నవీన్, మీరు మీ సాఫ్ట్వేర్ జర్నీ గురించి కొంచెం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రాహుల్, ఇన్వైట్ చేసినందుకు. యాక్చువల్లీ నాకు కూడా ఇది ఒక ఫస్ట్ పాడ్కాస్ట్. అండ్ నా జర్నీ వచ్చేటప్పటికి నాదంతా కూడా ఒక వేరీడ్ ప్రొఫైల్ యాక్చువల్లీ. సో 2018లోనే మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశా. ఆ తర్వాత ఒక 1-2 years వరకు స్ట్రగ్లింగే మొత్తం. దెన్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ ఏ టీచర్. అండ్ టీచర్ నుంచి అలాగా 4 yearsలో 4 companies చేంజ్ అయ్యాను. అండ్ కరెంట్లీ ఒక టీచర్గా వర్క్ చేశాను, తర్వాత ఒక ఇన్ఫోసిస్లో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్గా చేసా, తర్వాత అమెజాన్లో ఒక సీనియర్ హెచ్ఆర్గా చేసా. అండ్ నౌ ఇంకో కంపెనీలో ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ ఆర్కల్ HCM బిజినెస్ అనలిస్ట్, ఒక కన్సల్టెంట్గా, క్లౌడ్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. సో మొత్తం అంతా డిఫరెంట్ వేరీడ్ ప్రొఫైల్. నాకు యాక్చువల్లీ అన్ని ఫీల్డ్స్ కొంచెం టచ్ చేయడం వల్ల ఏమో మరి కొంచెం పార్ట్స్గా నాలెడ్జ్ అంతా కూడా అన్నిటి మీద గ్రాబ్ అయింది. సో ఇనీషియల్ డేస్ నుంచి కూడా ఫస్ట్ అయితే అసలు నేను ఎప్పుడూ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి రావాలని అనుకోలే. ఫస్ట్ నుంచి ఏదైనా బిజినెస్ చేయాలి, స్టార్టప్స్ పెట్టాలి అని చెప్పి ఈ టైప్లో అనుకున్నా. ఆఫ్టర్ కాలేజ్ తర్వాత కూడా స్టార్ట్ చేశా, బట్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ ఏ ఫెయిల్డ్ ఎంటర్ప్రెన్యూర్. నేనైతే అసలు ఆ జోన్కి సెట్ కాని అనిపించింది, నెంబర్ ఆఫ్ రీజన్స్. కానీ ఆ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని నమ్మి వెనకాల ఉన్న వాళ్ళని ఫస్ట్ వాళ్ళ స్టమక్స్ అవి ఫీడ్ చేయాలి. అట్లీస్ట్ ఐ నీడ్ టు బి ఏ బ్రెడ్ ఎర్నర్ ఫస్ట్ అనిపించి, సో ఐ స్టార్టెడ్ టేకింగ్ సమ్ లిటిల్ స్టెప్స్. ఏదొస్తే అది అవకాశం అన్నది ఫస్ట్ అయితే గ్రాప్ చేసుకున్నా. అలాగా స్లోలీ ఐ జస్ట్ ప్రోగ్రెస్డ్. అండ్ కరెంట్లీ ఒక స్టేబుల్ పొజిషన్ అండ్ గుడ్ ప్యాకేజ్, ఎవ్రీథింగ్ ఈస్ కూల్. ఓకే, చాలామంది మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఐటీలో ట్రాన్సిషన్ కావడానికి చాలా టైం పడుతుంది, లేదంటే ఫ్రెషర్స్ని ఎంకరేజ్ అయ్యారు అని చాలా టాక్ ఉంటుంది. సో మీకు 2 years వెయిట్ చేశాను, 2 years తర్వాత ఐటీలోకి వెళ్ళారు అని అన్నారు కదా. సో మీరు ఐటీలోకి ఫ్రెషర్గా వెళ్ళినప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? అంటే జాబ్ వెతకడంలో ఎలాంటి కష్టాలు పడ్డారు? ఇప్పుడు మనకు చాలా మందికి దొరుకుతుండవు జాబ్స్, వాళ్ళు ఎంత ట్రాన్సిషన్ చేసినా కానీ 1 year, 1.5 year నుంచి చూస్తూ ఉంటారు. కానీ చాలా మందికి ట్రబుల్ ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరి కోసం మీరు ఎలాంటి సలహాలు ఇద్దాం అనుకుంటున్నారు? అంటే ఒకటి రాహుల్ గారు, ఐటీ కంపెనీస్లో రిగార్డ్లెస్ ఆఫ్ యువర్ బ్రాంచ్, మీరు మెకానికల్ అయినా సివిల్ అయినా సరే, దెర్ ఈజ్ ఆల్వేస్ ఏ స్టేజ్ వేర్ హెచ్ఆర్స్ విల్ ఆల్వేస్ హైర్ యూ. మీకు ఒక గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే చాలు, దే ఆర్ రెడీ టు హైర్ యూ. ద థింగ్ ఈజ్ లైక్, మీ యొక్క మినిమం గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు మీకు ఒక స్కిల్ అన్నది యాడ్ అయినప్పుడే వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. అండ్ ద ఫస్ట్ థింగ్ ఈజ్, ఫ్రెషర్గా ఉన్నప్పుడే జాబ్ కొట్టడం అన్నది కొద్దో గొప్ప ఈజీ. ఆ టైంలోనే ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. 1 year, 2 years అలా గ్యాప్ పెరిగే కొద్దీ కూడా మార్కెట్లో పీపుల్ అన్నవాళ్ళు హైర్ చేసుకోరు అంత ఈజీగా. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఒక మార్కెట్కి వెళ్ళారు, సంథింగ్ ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలనుకుంటారు. ఒకటేమో ఫ్రెష్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ఈరోజు డేట్తో ఉన్న ప్రోడక్ట్ ఉంది, ఇంకొకటి ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం ప్యాక్ చేసిన ప్రోడక్ట్ ఉంది. జనరల్ హ్యూమన్ సైకాలజీ, ఎవరైనా సరే ఫ్రెష్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్టే తీసుకుంటారు. సిమిలర్లీ ఇన్ ద రిక్రూటింగ్ ఫీల్డ్ ఆల్సో, రిక్రూటర్స్కి ఒక డౌట్ ఏంటంటే, ఎక్కువ గ్యాప్ వచ్చేటప్పటికి క్యాండిడేట్ యొక్క మైండ్ అన్నది చాలా ఇన్స్టేబుల్గా ఉంటుంది, ఎక్కువ ఫ్రీనెస్కి అలవాటు పడిపోతాడు, వీడిని తీసుకొచ్చి పనిలో పెట్టినా వాడు వర్క్ చేయలేడేమో అని చెప్పి వాడిని తీసుకునే బదులు ఒక ఫ్రెషర్నే తీసుకోవచ్చు కదా, వై షుడ్ వి రిస్క్ అన్న పాయింట్లో ఉంటారు. సో నేను చాలామందికి ఇచ్చే సలహా అయితే ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ జాబ్ వస్తే చెయ్యాలి. అది టీచర్ అవని, ఒక కస్టమర్ కేర్ జాబ్ అవని, ఏదైనా కానివ్వచ్చు. ఖాళీగా ఉండకూడదు. ఎందుకంటే ఖాళీగా ఉంటే యూ విల్ లూజింగ్ యువర్ ఆపర్చునిటీ ఫర్ సంథింగ్ బిగ్.
బట్ ఏదైనా ఒక దాంట్లో అంటూ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్తే అట్లీస్ట్ యూ కెన్ షోకేస్ యువర్ టాలెంట్. నేను ఈ ఫీల్డ్లో ఇలా స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ఇది నేను ట్రాన్సిషన్ అవ్వడం కోసం చూసుకున్నాను అని చెప్పి యూ కెన్ ఆల్వేస్ సే సంథింగ్ ఎక్స్క్యూజ్. అదే ఖాళీగా ఉన్నాను అని చెప్పుకునే దానికన్నా ఇది చాలా బెటర్ 100 రెట్లు. ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ట్రాన్సిషన్ అవ్వడానికి చూస్తున్నానంటే అది బెస్ట్ ఆప్షన్. సో మ్యాక్సిమం నేను ఎవరికైనా చెప్పేదైతే మాత్రం ఒకటే, ఏది వస్తే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు. అండ్ మెజారిటీ ఆఫ్ ద టైం ఇంజనీరింగ్లు డిగ్రీలు అయిపోగానే అందరూ కూడా పెద్ద పెద్ద టైర్ 1 కంపెనీస్కే హైర్ చేస్తారు బ్రో. లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, అమెజాన్ అన్నీ ఇయే. అక్కడ ఏంటంటే కాంపిటీషన్, ఒక జాబ్కి కొన్ని వేల కొద్ది అప్లికేషన్స్ అయ్యి ఉంటాయి. ఇందులో ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్స్ అంటాడా, ఎన్ని షార్ట్ లిస్ట్ చేసుకోవాలి, బేసిక్ రెజ్యూమ్ ప్రిపరేషన్ కూడా ఫ్రెషర్స్కి ఎవరికి అంత ఈజీగా ఐడియా అయితే ఉండదు. థింగ్ ఈజ్ అల్టిమేట్లీ దే ఆర్ లూజింగ్ జాబ్స్. టైర్ 1 ఆర్ టైర్ 2, టైర్ 1 కంపెనీస్ ట్రైర్ చేసే కన్నా టైర్ 2 అండ్ టైర్ 3 కంపెనీస్లో మోర్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి గ్రాప్ చేసుకునేదానికి. సో కానీ ఈ టైర్ 3 కంపెనీస్ని వెతకడం ఎలా, లైక్ చాలా మటుకి ఎలా పోస్టింగ్స్ అవన్నీ ఎలా తెలుస్తాయి? ఇట్ ఈజ్ ఆల్వేస్ త్రూ నౌకరీ అండ్ లింక్డ్ఇన్. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద ఆపర్చునిటీస్ యు ఆర్ సర్చింగ్. ఎందుకంటే గూగుల్ చెప్పడానికి చాలా సిల్లీగా సింపుల్గా ఉండొచ్చు, కానీ ఇఫ్ యూ జస్ట్ గూగుల్ list the tier 2 companies in your state or in your city, it will showcase you some results. లేదంటే మీరు లింక్డ్ఇన్లోనే ఏమైనా కొంచెం నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నా సరే చిన్న కంపెనీస్ అన్నీ ఈజీగా ఫైండ్ చేయొచ్చు. లింక్డ్ఇన్లో అసలు కంపెనీస్ ఫైండ్ చేయడం అన్నది చాలా ఈజీ చెప్పాలంటే. సో ఇట్ ఈస్ నెవర్లెస్ a difficult thing to find an opportunity through these platforms. కంపారిటివ్లీ మనకి ప్రీవియస్ టైంలో చూసుకుంటే కనుక ఒక జాబ్ అప్లికేషన్ పెట్టాలంటే ఒక పేపర్ తీసుకొని మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి పోస్ట్ ఆఫీస్కి అడిగి వెళ్ళి క్యూలో నుంచొని అప్లికేషన్ పెట్టి రావాలి. బట్ అది 10-15 years బ్యాక్. బట్ ఇప్పుడున్న ట్రెండ్కి మన ఫోన్లోనే అన్నీ జస్ట్ అప్లై అని కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్ని ఆపర్చునిటీస్. అంటే లైక్ ఫ్రెషర్స్కి n నెంబర్ ఆఫ్ సెక్టర్స్, n నెంబర్ ఆఫ్ డొమైన్స్లో వాళ్ళకి ఏదో ఒక జాబ్ వెళ్ళిపోవచ్చు. ద థింగ్ ఈజ్ లైక్ వాళ్ళకి ఒక ఫ్లెక్సిబుల్ మైండ్ ఉండాలి. ఇదే కావాలనుకొని కూర్చొనే దానికన్నా ఏది వచ్చినా పర్లేదు అనుకొని వెళ్తే యూ కెన్ అప్లై ఫర్ n నెంబర్ ఆఫ్ జాబ్స్. అండ్ దట్ టు గిట్హబ్లో కూడా ఒక రిపాజిటరీలో మొత్తం 500 కంపెనీస్ పైనే ఒక లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అనేవి ఉన్నాయి టైర్ 2, టైర్ 3కి సంబంధించినవి. ఆ గిట్హబ్ రిపాజిటరీస్ గురించి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఈజీగా కనిపిస్తాయి మనకి, ఇఫ్ పీపుల్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు ఫైండింగ్ ద కంపెనీస్. సో గిట్హబ్ రిపోజిటరీ లింక్ని మనము కింద జాయిన్ చేద్దాము. ఇంకోటి, ఇప్పుడు మీరు ఇలాంటి గ్యాప్ ఉంచుకోకుండా ఇంజనీరింగ్ అయిపోగానే ఏ జాబ్ వస్తే ఆ జాబ్ నుంచి ప్రొసీడ్ అయ్యి మనం టార్గెట్ జాబ్కి వెళ్ళమన్నారు. కాకపోతే ఒక సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తున్నప్పుడు మధ్యలో 2 years ఏదైనా సేల్స్లో చేసినా ఇంకా దేంట్లో చేసినా అన్రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు కూడా పాయింట్అవుట్ చేస్తుంటారు కదా, అప్పుడు స్టూడెంట్స్ దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి? సేల్స్ అండ్ మార్కెటింగ్ ఐ డోంట్ ప్రిఫర్. అంటే ఏది పడితే జాయిన్ అవ్వమన్నాను, బట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ అన్నది అంత సజెస్ట్ చేయను నేను. ఎందుకంటే ట్రాన్సిషనింగ్ అన్నది చాలా డిఫికల్ట్ అవుతుంది అది. బట్ అదర్ దెన్ సేల్స్ అండ్ మార్కెటింగ్, ఇఫ్ యూ కెన్ పిచ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఎనీ అదర్ థింగ్ లైక్ కస్టమర్ కేర్ ఆర్ ట్రైనర్ ఆర్ ఎనీ అదర్ జాబ్స్, ఎనీథింగ్ యూ క్యాన్ డూ దట్. సంథింగ్ రిలేటెడ్ టు సాఫ్ట్వేర్. వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ నాదే ఎగ్జాంపుల్గా చెప్తాను. సో ఫస్ట్ ఒక ట్రైనర్గా అయితే స్టార్ట్ చేసిన, వేర్ ఐ యూస్ టు టీచ్ స్టూడెంట్స్ అబౌట్ సమ్ IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఐ యూస్ టు ట్రైన్ దెమ్ స్టూడెంట్స్. నేను తర్వాత నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్కి వచ్చేటప్పటికి నేను ఎలాగా షోకేస్ చేసుకున్నానంటే, అక్కడ నేను కోడింగ్ చేసేవాడిని, ఇలాగా ట్రైనింగ్స్ అయ్యి చేశాను, లేకపోతే ఇలాగా టెస్టింగ్ చేశాను, ప్రాజెక్ట్స్ని ఇలా డిప్లాయ్ చేయడం అన్నది జరిగిందని చెప్పి చెప్పుకున్నా. ఆల్దో మై రోల్ ఈజ్ టు ట్రైన్ స్టూడెంట్స్, బట్ అల్టిమేట్లీ అక్కడ ఆ ట్రైనింగ్ దేని మీద చేశాను అన్నది చెప్తాం. ఎందుకంటే ఎవరు కూడా వచ్చి నువ్వు ఒక ట్రైనింగ్ ఇచ్చావా లేదా ఈ పర్టికులర్ టాపిక్ మీద అన్నది ఎవరు చూడరు. బట్ ద థింగ్ ఈజ్ లైక్ మనం చెప్పుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ మార్కెట్ యువర్ సెల్ఫ్. నన్ను అడిగితే జాబ్ గేమ్ అంతా కూడా ఇట్స్ ఏ మార్కెటింగ్ అనే చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ ఒక ఆపర్చునిటీ ఉంది అండ్ యు ఆర్ ద వన్ హూ హ్యావ్ టు మార్కెట్ యువర్ సెల్ఫ్. ఇంకా చెప్పాలంటే నీ గురించి నువ్వు ఇలా డప్పు కొట్టుకోవాలి. సో అది
బట్ సీరియస్లీ మన గురించి ఎవరూ చెప్పరు, మన గురించి మనం చెప్పుకోవాలి. నేను అది చేసా, ఇది చేసా, నాకు ఇది వచ్చు, అది వచ్చు, నేను ఈ ఖాళీ టైంలో ఈ స్కిల్స్ డెవలప్ చేసుకున్నా, నాకు దగ్గర ఈ సర్టిఫికేషన్స్ చేసుకున్నాను, నేను ఈ ప్రాజెక్ట్స్ డెవలప్ చేశాను, నేను ఇప్పుడు ఇందులో ఇది చేస్తూనే పైలట్ ప్రాజెక్ట్గా కంపెనీలోనే వీ హ్యావ్ స్టార్టెడ్ ఏ పైలట్ ప్రాజెక్ట్ అండ్ ఆ పైలట్ ప్రాజెక్ట్లో నేను ఇది చేశానని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏం చెప్పుకుంటున్నారు అన్నదే అక్కడ అది వ్యాలిడ్ పాయింట్ అవుద్ది. ఆల్దో ఐ వర్క్డ్ యాజ్ ఏ ట్రైనర్, నేను కంపెనీస్ ఏ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా అక్కడ చెప్తూ ఉంటాం, లైక్ అక్కడ ఒక పైలట్ ప్రాజెక్ట్ అయ్యి చేసాము, అందులో మేము ఇక ఆటోనమస్ టెస్టింగ్ టూల్ని బిల్డ్ చేసాము, అందులో ఈ థింగ్స్ని డీబగింగ్ అయ్యి చేసాం ఇలాగా అని చెప్పి రకరకాలు చెప్తూ ఉంటాం. సో యాక్చువల్ ప్రాజెక్ట్ వర్క్ వేరు, పైలట్ ప్రాజెక్ట్ వేరు. పైలట్ ప్రాజెక్ట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ వేర్ కంపెనీ ఈజ్ ట్రయింగ్ టు ఇంప్లిమెంట్ అది. సో ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ థింగ్, బట్ కంపెనీలో మీ యొక్క ఎఫిషియన్సీ, మీ యొక్క స్కిల్స్ని మెచ్చి ఇదైతే హ్యాండిల్ చేయగలరేమో చూద్దాం అని చెప్పి ఏదో అసైన్ చేస్తారు ఒక సీనియర్ అండర్లో ఆ పైలట్ ప్రాజెక్ట్కి వర్క్ చేయమని చెప్పి. సో ఇవన్నీ రియల్ టైంలో జరగవు, మనం చెప్పుకోవచ్చు అంతే. చెప్తున్నాను కదా, ఇట్స్ అబౌట్ మార్కెటింగ్. బట్ ద బిగ్గెస్ట్ గేమ్ హియర్ ఈజ్ మనకి ఆ స్కిల్ సెట్ ఉందా లేదా ఆ టైంలో. ఎందుకంటే ఆ పైలట్ ప్రాజెక్ట్లో నేను పైథాన్ మీద వర్క్ చేశాను, టెస్టింగ్ చేశానని చెప్తాము. రియల్ టైం ఇంటర్వ్యూకి వచ్చేటప్పటికి వాడు పైథాన్ మీద టెల్ మీ అబౌట్ హూప్స్ కాన్సెప్ట్ లేకపోతే టెల్ మీ అబౌట్ ఇది అన్నారు అనుకోండి, బిస్కెట్ అవుతాం. మీకు ఆ స్కిల్స్ ఉంటే ఆ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్లో నేను ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఇది చేసా అని చెప్పుకొని షోకేస్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్వేస్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఒక కస్టమర్ కేర్గా వర్క్ చేసే అతనైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే వాంట్ టు ఎంటర్ ఇన్ టు ఏ డేటా అనలిటిక్స్ ఆర్ డేటా సైన్స్ ఫీల్డ్, వాళ్ళు చెప్పుకోవచ్చు, నేను మా కస్టమర్ డేటా అంతటినీ తీసుకొని ఇలా ఒక అనలిటిక్స్ ప్రాజెక్ట్ చేశాను, మేనేజర్కి అది నేను షోకేస్ చేసి ఇలాగా రిటెన్షన్ రేట్ని తగ్గించాను, లీడ్ టైంని డిక్రీజ్ చేసాము, లేకపోతే కస్టమర్ యొక్క ఎక్స్పీరియన్స్ని ఇలా బిల్డ్ చేసాము, దీనివల్ల మాకు ఇంత అవుట్పుట్ వచ్చింది, ఇదంతా కూడా నేను మేనేజర్కి, కంపెనీకి, ఆ ప్రాజెక్ట్కి యూజ్ అవ్వడం కోసం ఇది చేశాను, డేటా సైన్స్లో నాకు ఈ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఆల్దో మై ఎక్స్పీరియన్స్ మే కౌంట్ ఇన్ టు కస్టమర్ కేర్ బట్ ఐ హ్యావ్ డన్ దీస్ థింగ్స్ అని చెప్పి షోకేస్ చేసుకోవచ్చు. బట్ కెరీర్ ట్రాన్సిషనింగ్ ఎప్పుడూ కూడా ఇనీషియల్ ఫేజెస్లో చాలా ఫాస్ట్గా ఉండాలి. 4 years 5 years నువ్వు కస్టమర్ కేర్లోనే ఉంటే తర్వాత ఎప్పుడో ట్రాన్సిషన్ అవుదామంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఇనీషియల్ స్టేజెస్లోనే ఇఫ్ యూ స్టార్ట్ యువర్ కెరీర్ యాజ్ ఎ కస్టమర్ కేర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి మళ్ళీ ట్రాన్సిషన్ అయిపోవాలి వెంటనే. ఆ ర్యాపిడ్ ట్రాన్సిషన్ లేకుండా ఉంటేనే కష్టం అవుతుంది ఇదంతా. సో నవీన్ గారు, మీరు స్టార్టప్స్ క్రియేట్ చేశాను, ఇంకా కంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు కదా, సో మీరు ఎలాంటి స్టార్టప్స్ క్రియేట్ చేశారు, ఇంకా దాన్ని కంటెంట్ క్రియేషన్లోకి ఎందుకు తీసుకొద్దాం అనుకుంటున్నారో దాని గురించి చెప్తారా? స్టార్టప్స్ క్రియేట్ చేయడం అంటే చెప్తున్నాను కదండి, యాక్చువల్లీ ఐఎమ్ ఏ ఫెయిల్డ్ ఎంటర్ప్రినర్. ఇంకా బయట నాకన్నా చాలామంది బెస్టర్ ఎంటర్ప్రినర్స్ ఉన్నారు. బట్ ద థింగ్ ఈజ్ లైక్ అప్పట్లో ఏదో ప్యాషన్, వాడి కింద వీడి కింద ఈ 9 to 5 జాబ్స్ ఏందిరా బాయ్, తలకే పోటీ అవ్వడం, బిజినెస్ చేద్దాం, లేకపోతే ఏదైనా ఒక ఐడియాని పిచ్ చేద్దాం, బిలియనర్ అయిపోదాం, ఈ కైండ్ ఆఫ్ ఊప్ ఎక్కువ ఉంటూ ఉండేది. సో అప్పట్లో ఐ వాజ్ ఇన్ టు మోర్ ఆఫ్ దిస్ 3D ప్రింటింగ్ అనే టెక్నాలజీని వేరే విధంగా ఇంట్రడ్యూస్ చేయాలి ఇక్కడ అని చెప్పేసి అనుకున్నా. ఇది బ్యాక్ ఒక 6 years బ్యాక్ ఎప్పుడో అనుకున్నాం. ఇది రకరకాలుగా తిరిగా, లోన్స్ కోసం స్టార్టప్ పిచ్చెస్ వేసాను, పిచ్ డెక్స్ ప్రజెంట్ చేసా, ఏంజల్ ఇన్వెస్టర్స్ని మీట్ అయ్యాను, చాలా బెంగళూరు, హైదరాబాద్ అటు ఇటు ఇన్వెస్టర్స్ కోసం పిచ్చి కుక్కలా తిరిగా, ఆఖరికి మా ఊరు ఎమ్మెల్యేని కూడా కలవడం కూడా జరిగిపోయింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నో వన్ విల్ ఎవర్ ఇన్వెస్ట్ ఎనీథింగ్ ఇన్ ఐడియాస్. సో నాకు అప్పుడు ఒకటే అనిపించింది, సో ఎవరో ఏది మనకి ఇక్కడ రారు, ఎవడో మనకి ఏది చేయడు, మనమే అన్నీ చేసుకోవాలనిపించింది. సో ఐ స్టార్టెడ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. అండ్ చిన్నగా అయినా పర్లే, నాకు ఎలాగో ఐఎమ్ ఏ జీరో, నాకు పాకెట్ మనీ ఏం లేదు, మొత్తం పాకెట్లో జీరో. నేను ఇంకా నా ప్రోడక్ట్ని సేల్ చేయాలంటే నాకున్న ఒకే ఒక మీడియం ఇన్స్టాగ్రామ్. సో ఐ జస్ట్ క్రియేటెడ్ ఏ పేజ్ అండ్ స్టార్టెడ్ సెల్లింగ్ ప్రోడక్ట్స్. అప్పట్లో అసలు నా దగ్గర మిషనరీ కానీ లేకపోతే ఎలాంటి సపోర్ట్ లేదు కాబట్టి ఆ టెక్నాలజీ మీద ఎవరి దగ్గర అయితే మిషనరీస్ ఉన్నాయో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి నాకు ఇలాగా ప్రోడక్ట్స్ అనేవి సేల్ చేసి పెడతాను, నాకు ఇంత కమిషన్ బేస్ ఇవ్వండి అని చెప్పి అడిగాను. స్లోలీ ఒక మార్కెట్లో బిగ్ డీలర్స్ అందరినీ ఒక 5-10 మందిని గ్రాప్ చేసి అలాగా స్లోలీ ఐ స్టార్టెడ్ మై కాంటెంట్ క్రియేషన్
త్రూ సెల్లింగ్ ప్రోడక్ట్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్. బాగానే వచ్చాయి. ఇనీషియల్ స్టార్టింగ్ ఇంట్లో కూర్చొని నెలకి తక్కువ అంటే 10,000 20,000 అలా సంపాదిస్తూ ఉండేవాడిని. కన్సిస్టెన్సీ ఉండేది కాదు, జస్ట్ త్రూ మీమ్సే. ఇప్పుడంటే ఇంకా రీల్స్ చేస్తూ కొంచెం ఫేస్ అయ్యి చూపిస్తే ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయేమో, కానీ ఒకప్పుడంతా కూడా త్రూ మీమ్స్ ఇవి వేసుకొని ఆర్డర్స్ అయ్యి జనరేట్ చేసేవాను. బట్ స్లోలీ వన్ ఫైన్ డే నాకు ఎందుకు ఇదంతా స్టాప్ చేయాలనిపించింది. అంటే నేను అనుకున్న ఐడియాస్ అన్నీ కూడా నేను బయట అక్కడ వెండర్స్ దగ్గర నుంచి తయారు చేయించి ఆ ఫొటోస్ వీడియోస్ అన్నీ షూట్ చేసి అవన్నీ చూపించి ఇది ప్రోడక్ట్ ఎలాగ ఉంటుంది, దీంతో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇది ఇంత బాగుంటుంది అని చెప్పి చూపించేవాడిని. స్లోలీ అప్పుడు మనదేంది ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ పేజ్, 1000 ఫాలోవర్స్ ఉండేవారేమో హార్డ్లీ. మార్కెట్లో మిగతా పెద్ద గేమ్ ప్లేయర్స్ అందరూ కూడా మన ఐడియాస్ని కాపీ చేయడం, లేకపోతే మనం తీసిన ప్రోడక్ట్ పిక్స్ అన్నిటిని వాళ్ళు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్స్లో పెట్టుకొని వాళ్ళు సేల్స్ స్టార్ట్ చేయడం. లిటరలీ ఐ వాజ్ షాక్డ్. ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి నేను మా బ్రదర్ యొక్క పిక్ని తీసుకొని పెట్టి చేశాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది ఎంత సక్సెస్ అయిందంటే నెక్స్ట్ డే ఇంకా మొత్తం మార్కెట్ అందరూ కూడా ఆ బిజినెస్ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా సేమ్ నేను ఏదైతే ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నానో మా అన్నయ్య పిక్నే వాళ్ళందరూ తీసి అమెజాన్లో పెట్టుకొని సేల్స్ చేయడం స్టార్ట్ చేశారు. మా జీవితం లిటరలీ అది ఎవరో ఇప్పుడు మా బ్రదర్ పిక్ని అసలు మీరెవరు అసలు యూజ్ చేసి అలా పబ్లిక్ డొమైన్లో పెట్టుకుని, నేనంటే నా పేజ్ కాబట్టి నేను పెట్టుకుంటాను. యాస్ ఈయన మా కస్టమర్ ఇలా చేశారు, ఈయన దగ్గర చూడండి అని చెప్పి నేను రివ్యూస్ కోసం నేను ఏదో పెట్టుకుంటాను. బట్ మార్కెట్ అందరికీ కూడా డిజైన్ కావచ్చు అదంతా ఏం నచ్చిందో ఏమో మరి దే స్టార్టెడ్ డూయింగ్ దట్. స్లోలీ ఒకటి ఐడియాస్ ప్రోడక్ట్స్ అన్నవి ఓవర్ ది టైమ్ సాచురేట్ అయిపోతూ ఉంటాయి మార్కెట్లో. సో వీ నీడ్ టు ఆల్వేస్ టింకర్ దట్ ప్రోడక్ట్, ఎనీథింగ్ లెట్ ఇట్ బీ. చిన్న చిన్న మార్పులు తీసుకొస్తూ దాంట్లో ఒక ఇన్నోవేషన్ అన్నది తీసుకొస్తూ ఉంటేనే ప్రోడక్ట్ వెళ్తూ ఉంటుంది. సో ఇంకా ప్రతిసారి ఐడియాస్ అయ్యి ఇచ్చుకుంటూ వెళ్ళి నేను ఎండ్ ఆఫ్ ద డే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్గానే మిగిలిపోతుంది తప్ప ఐ కెన్ నెవర్ బీ ఏ బిజినెస్ మ్యాన్ ఆర్ అన్ ఆంటర్ప్రినర్ ఇఫ్ ఐ డూ లైక్ దిస్. ప్రాపర్ ఫండింగ్ అండ్ ప్రాపర్ టీమ్ సెటప్ లేకుండా చేయడం అన్నది ఇంకా అనవసరం. మనీ ఎర్నింగ్ అయితే చాలా వేస్ ఉన్నాయి అనిపించింది. సో ఐ స్టాప్ దేర్. ద ఓన్లీ థింగ్ ఈజ్ నా యొక్క ఐడియా అక్కడ వర్కౌట్ అవుద్దా లేదా అన్నది తెలుసుకోవడం కోసం స్టార్ట్ చేశాను. వర్కౌట్ అవుతుందని అయితే అనిపించింది. బట్ స్లోలీ నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే బిజినెస్ ఏదైనా కావచ్చు, దాని యొక్క ఫేస్ వాల్యూని దాని యొక్క రేంజ్ని డిసైడ్ చేయగలిగేది ఒక కాంటెంట్ క్రియేషన్ ద్వారానే. ఈ రోజుల్లో ప్రతి బిజినెస్కి కూడా ఒక ఇన్స్టా పేజ్ ఉంటుంది, ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి వాళ్ళే చెప్పుకోవాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంతలాగా పిచ్చింగ్ చేస్తూ ఉంటామో అంత మార్కెటింగ్ ఉంటుంది. నాకు అక్కడ అర్థమైంది ఓకే నేను ముందు బిజినెస్ సెట్ చేయాలంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి, వెబ్సైట్ క్రియేషన్స్ నేర్చుకోవాలి, లోగో డిజైనింగ్ నేర్చుకోవాలి, పోస్టులు క్రియేట్ చేయడాలు, వీడియో ఎడిటింగ్ చేయడాలు, ఇవన్నీ నేర్చుకోవాలి. కాంటెంట్ క్రియేషన్లో ఇంత ఎర్న్ చేయొచ్చు, ఇవన్నీ కూడా నాకు అప్పుడు తెలిసినాయి. అవన్నీ స్లోలీ ఐ స్టార్టెడ్ మూవింగ్ మై కెరీర్ ఇంటూ ఇలా దీనిలోకి కాంటెంట్ క్రియేషన్లోకి స్లోగా అయితే తీసుకొచ్చా. బట్ ఎస్ మళ్ళీ అటువైపుగా వెళ్ళాలని అయితే ఉంది. స్లోలీ ఐఎమ్ ట్రైంగ్ టు సేవ్ మై ఫండ్స్. స్లోలీ ఒక ఆడియన్స్ని బిల్డ్ చేసుకో. యా వన్స్ ఆడియన్స్ బిల్డ్ అయిన తర్వాత చూడవచ్చు. చెప్పండి. ఇంకోటి అందరి ఫేవరెట్ టాపిక్, లైక్ ఇండియాలో ఉండి సాఫ్ట్వేర్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చాలా మందికి యూఎస్ క్లయింట్స్కి వర్క్ చేయాలని ఉంటుంది. సో వాళ్ళు ఏమైనా యూఎస్ జాబ్స్ వెతకాలి అంటే ఇండియాలో ఉండి వాళ్ళ కోసం ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఐ మీన్ ఇండియా నుంచి అబ్రాడ్కి వెళ్ళడానికా? అబ్రాడ్ లైక్ లేదు, యూఎస్ క్లయింట్స్కి వర్క్ చేయడానికి ఇండియాలో. ఓకే త్రూ ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ కైండ్ ఆఫ్. ఫ్రీలాన్సింగ్కి దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ బట్ నథింగ్ విల్ వర్క్, టు బి ఫ్రాంక్. నథింగ్ విల్ వర్క్ అంత ఈజీ కాదు. అప్వర్క్, అప్వర్క్, ఫైవర్, ఈ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా దేర్ ఆర్ ఆల్రెడీ ఎన్ నెంబర్ ఆఫ్ బిగ్ ప్లేయర్స్. వాళ్ళకి ఎక్కువ లీడ్స్ అయ్యి వచ్చే ఛాన్స్ ఉంటాయి. మనకి ఒకవేళ అందులో కనుక ఏమైనా 1-2 లీడ్స్ రావాలంటే కనుక చాలా ఎఫర్ట్ పెట్టాలి. మన యొక్క ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మార్కెటింగ్ అయ్యి చేసుకోవడం. అంటే నేను నా ఎక్స్పీరియన్స్ కొద్దీ చెప్తున్నా, ఇనీషియల్ డేస్లో ఫైవర్ అండ్ అప్వర్క్ అన్నవి అంత వర్కౌట్ అయితే అవ్వలే. ఐ డెంట్ ఈవెన్ గెట్ ఏ సింగిల్
lead from that. But whenever you create your Instagram channel and showcasing things, you can pitch your leads into US also. ఎందుకంటే మీ యొక్క కాంటెంట్ క్రియేషన్ ఆడియన్స్ని మీరు కనుక అబ్రాడ్లో ఉండే వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళకి రిలేటెడ్ మీమ్స్ వాళ్ళకి రిలేటెడ్ కాంటెంట్ వేస్తూ సో యూ యూజ్ దట్ కైండ్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్ స్ట్రాటజీస్ ఆర్ ఎనీథింగ్ అండ్ స్లోలీ యూ స్టార్ట్ బిల్డింగ్ యువర్ పేజ్, యూ కెన్ గెట్ ఇట్. బట్ అప్వర్క్, ఫైవర్ల మీద ఆల్రెడీ అందులోనే చాలా కాంపిటీషన్స్ ఉంటాయి, అందులో చాలామంది ఉంటారు. అంత కాంపిటీషన్లో మనం 1-2 లీడ్స్ తెచ్చుకోవడం అన్నది చాలా కష్టం. లిటరలీ డైరెక్ట్ దాని మీదే డిపెండ్ కావద్దు. దాని మీద అది ఒక కైండ్ ఆఫ్ సోర్స్, బట్ అంత త్వరగా రిజల్ట్ అయితే రాదు. యూ నీడ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్, యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియో, యూ నీడ్ టు మార్కెట్ యువర్ ప్రొఫైల్, చాలా ఉంటుంది అందులో. బట్ ద థింగ్ ఈజ్ లైక్ ఇన్స్టాగ్రామ్ అండ్ ద ఫేస్బుక్, యూట్యూబ్ ఆర్ బెస్ట్ ప్లాట్ఫామ్స్. ద థింగ్ ఈజ్ లైక్ మీ యొక్క టార్గెటెడ్ ఆడియన్స్ అబ్రాడ్ అయితే కనుక యూ కెన్ టార్గెట్ యువర్ అబ్రాడ్ ఆడియన్స్ అండ్ యూ కెన్ గెయిన్ ద లీడ్స్. సో చాలామందికి ఈ రోజుల్లో కన్ఫ్యూజన్ ఉంది, అబ్రాడ్ వెళ్ళి నేను జాబ్ చేయాలా, ఇండియాలో ఉండే జాబ్ చేయాలా, అబ్రాడ్లో ఉంటే శాలరీస్ పెరుగుతాయి, నాకు ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అని చాలా ఇలా ఆలోచిస్తున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, లెట్ మీ ఆస్క్ యూ, మీరు ఇప్పుడు అబ్రాడ్ నుంచే కదా చేస్తున్నారు పాడ్కాస్ట్ అంతా. Literally you know, right, why you have gone there and how much effort it takes to be there, right? ఇక్కడ ఒకటేనండి, నన్ను అడిగితే ఐ మీన్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, నాట్ మేబీ అంత అందరికీ రెలవెంట్ అవ్వకపోవచ్చు, కానీ ఇఫ్ మనీ ఎర్నింగ్ ఈజ్ ద థింగ్ విచ్ యూ వాంట్ టు గో టు అబ్రాడ్, దెన్ ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి పెట్టేంత ఎఫర్ట్స్లో సగం ఇక్కడ పెట్టుకున్నా సరే యూ కెన్ ఎర్న్ క్రోర్స్. అక్కడికి వెళ్ళడం అన్నది ఒక ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేసుకోవడానికి, సొసైటీలో స్టేటస్ రిప్రజెంట్ చేసుకోవడానికో, మంచి ఎడ్యుకేషన్ లభించుకోవడానికో, లేకపోతే ఇంకా ద బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కోసం అయితే అబ్రాడ్ వెళ్ళడం అన్నది ఇట్ ఈజ్ ఎ గుడ్ థింగ్. బట్ ఇఫ్ మనీ ఈజ్ ద ఓన్లీ క్రైటీరియా, ఇండియాలోనే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మంత్లీ 10 to 20 lakhs మంత్కి సంపాదించే వాళ్ళని ఇంతమంది యూట్యూబర్స్ని చూసా. అదే యూట్యూబ్ ఛానల్లో మంత్కి కనీసం 5,000 కూడా సంపాదించలేని వాళ్ళని చూశాను. ద థింగ్ ఈజ్ లైక్ ఎఫర్ట్ ఈజ్ మ్యాటర్. ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ మీదే 10 నెలల్లో ₹1,00,00,000 పైన సంపాదించిన వాళ్ళని చూశాను నేను. 10 నెలలు కాదు కదా, 10 సంవత్సరాలు గడిచినా కూడా ₹10 సంపాదించిన వాళ్ళని కూడా నేను చూశాను. అలాగుంది మార్కెట్. ఐ విల్ గివ్ యూ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ అండ్ రియల్ థింగ్. నాకు తెలిసిన ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది బ్రో, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్ వెరీ గుడ్ అండ్ ఐ అప్రిషియేట్ దెమ్. నేను ఫాలో అవుతాను అన్ని. వాళ్ళు కోవిడ్ టైంలోనే స్టార్ట్ చేశారు, లైక్ మీమ్స్ అయ్యి వేయడం, కాంటెంట్ చేయడం అయ్యి స్టార్ట్ చేశారు. ఒక 10 months పాటు కాంటెంట్ వేస్తూనే ఉన్నారు. ఓవర్ ది టైమ్ పేజ్ వాజ్ రియల్లీ వెరీ హిట్. అప్పుడు వాళ్ళు స్లోగా వాళ్ళు వేసిన కాంటెంట్ అంతా కూడా ఎలాంటి కాంటెంట్ అంటే సాఫ్ట్వేర్ జాబ్లకు సంబంధించి, ఫ్రెషర్లకు సంబంధించి, ఏ కంపెనీల్లో ఏం జరుగుతుంది అనేది మొత్తం అంతా కార్పొరేట్ ఇన్సైట్సే మొత్తం వేసేవారు వాళ్ళు. ఒక టైం కొంచెం ఒక 10 months 6 months ఎంతో గడిచి పేజ్ బాగా రీచ్ వచ్చిన తర్వాత వాడు ఒక కోర్స్ లాంచ్ చేశాడు, పైథాన్ కోర్స్ ఫర్ ₹5,000 అని చెప్పి. మేము అప్పటికే వాడు మార్కెట్లో ఆల్రెడీ ఫుల్ క్రెడిబిలిటీ అంతా సంపాదించేసుకున్నాడు. వాడు ఇంకా ఒక పోస్ట్ పెట్టాడు అంటే అన్నా నువ్వు సూపర్, అన్నా నువ్వు గ్రేట్ అంటారు, అంత ఉంది వాడికి. వాడు ఇంకా అప్పుడు పైథాన్ కోర్స్ ఫర్ ₹5,000 అని స్టార్ట్ చేశాడు. 10 months గడిచే లోపల వాడే అనౌన్స్ చేశాడు, మేము 1000 స్టూడెంట్స్ని అయితే ఇప్పుడు దాకా ట్రైన్ చేసాం, డిప్లాయ్ చేసాం, బయట మంచిగా జాబ్స్లో కూడా సెట్ అయ్యారు, మేము 1000 స్టూడెంట్స్కి మేము 10 monthsలో ట్రైనింగ్ ఇచ్చాం అన్నారు. ఓకే, నేను లిటరలీ ఒక కౌంట్ చేసా, ₹5,000 వీడి దగ్గర ఒక యావరేజ్ కోర్స్ అయితే 1000 మెంబర్స్కి అంటే ఇక్కడే 50 lakhs. 50 lakhs ఎర్న్ చేయడం జస్ట్ త్రూ ఇన్స్టాగ్రామ్ పేజ్. అది ఇంకేం మార్కెటింగ్ స్పెండ్ చేయలే. ఈ 50 lakhsలో కూడా 2 lakhs మాత్రమే వాళ్ళు ట్రైనర్కి ఇచ్చారు. ఆ ట్రైనర్ ఎవరు, మీకులాగా నాకులాగా ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఒక 9 to 5 ఎంప్లాయీకి పిలిచి, అరే నా స్టూడెంట్స్కి నువ్వు చెప్పరా క్లాసెస్ డైలీ 1 గంట, నేను నీకు ఒక ఇయర్లీ 2 lakhs ఇస్తాను అని చెప్పేసి అంటారు.
ఇయర్లీయో మంత్లీయో ఎంతకో వాళ్ళకి ఫీజిబుల్ అయ్యే పాయింట్కి ఏదో మాట్లాడుకుంటారు. వాడికి వచ్చే 50 lakhsలో 2 lakhs ఇచ్చేసినా ఇంకా 48 lakhs అన్నది వాడికే సేవింగ్స్. చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ మీద అప్పటికి ఇంకా ట్యాక్సేషన్ అన్నవి కూడా రాలేదు. కోవిడ్ తర్వాత ఎప్పుడో మనకి నిర్మలా సీతారామన్ గారు ఇన్స్టాగ్రామ్ మీద చేసే బిజినెస్లకు కూడా ట్యాక్స్లు అనేవి విధించారు. కానీ అంతకు ముందే వీడు 50 lakhs కొట్టాడు హిట్. దాంతో మళ్ళీ వీడు ఒక కంపెనీ స్టార్ట్ చేయడం, అదొక ఎడ్యుటెక్ కంపెనీగా రైజ్ అవ్వడం, మొత్తం ఇంకా తెలుగు స్టేట్స్లోనే ఇంకా దాన్ని కొట్టేటోళ్ళు లేరు, అంత రేంజ్కి లేపారు దాన్ని. లిటరలీ నేను ఎంత షాక్ అయ్యానంటే, ఈ రోజుల్లో ఒక స్టార్టప్ పెట్టాలి లేదా ఒక 10,000 రూపాయలు సంపాదించాలి అంటే ఇంత ఈజీ అయిపోయిందా ఏంది? ఒక 50 లక్షలు సంపాదించడం అంటే ఒక 1000 మందికి నేను ఒక 5,000 రూపీస్ ప్రోడక్ట్ అమ్మితే చాలు, నా పని అయిపోద్ది, జిందగీ కథం. నా జిందగీ మొత్తం అంతా కూడా 1000 కస్టమర్లని నేను సంపాదించుకోవడంలోనే నా గేమ్ అంతా ఉంది. దానికోసం ఎక్కువ కష్టపడక్కర్లే. ఫస్ట్ మీ యొక్క నాలెడ్జ్ ఏంది, మీ టాలెంట్ ఏంది అన్నది షోకేస్ చేసుకుంటూ ఇక్కడే ఉండి, వన్స్ మీకు ఆ క్రెడిబిలిటీ బిల్డ్ అయిన తర్వాత యూ స్టార్ట్ పిచ్చింగ్ యువర్ ప్రోడక్ట్, దెన్ డెఫినెట్లీ స్టూడెంట్స్ రావచ్చు, కస్టమర్లు కావచ్చు, ఎవరైనా రావచ్చు. ఇది ఒక ఎడ్యుటెక్ బిజినెస్ అనే కాదు, ఏ బిజినెస్కైనా. మీరు శారీ బిజినెస్ చేయండి, లేదా గిఫ్టింగ్ బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలాగ ఒక ఇన్స్టాగ్రాము, యూట్యూబ్లు, లేకపోతే కాంటెంట్ క్రియేషన్ కావచ్చు, బ్లాగింగ్ అవ్వచ్చు, ఇలాంటి వాటి వెబ్సైట్ బిల్డింగు, లోగో డిజైనింగ్స్, లేకపోతే ఏమైనా యాప్ క్రియేషన్స్, ఇలాంటి వాటి మీదే ఇంత సంపాదించుకునే స్కోప్ ఉంది. ఇంకా మనీ సంపాదించుకోవడం కోసం ఇంకా అబ్రాడ్ వెళ్ళడం అన్నది అంత పాయింట్ అయితే కాదని నాకు అనిపిస్తుంది. ఇక్కడే ఉండి ఇంట్లో చక్కగా ఫ్రెండ్స్ ఉంటారు, సొంత ఊరు, అమ్మ నాన్న అంతా చిల్లు ఉంటుంది. ద ఓన్లీ థింగ్ ఈజ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని, ఆ ఎక్స్పీరియన్స్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే అబ్రాడ్ వెళ్తే ఇట్స్ గుడ్ థింగ్. బట్ మనీ ఎర్నింగ్ దెర్ ఆర్ ఆల్వేస్ ఏ పాసిబిలిటీ ఇన్ ఇండియా, నాకు తెలిసినంతవరకు చెప్పా. ఈ రోజుల్లో హాట్ టాపిక్గా మారింది ప్రాక్సీ ఇంటర్వ్యూస్. సో ప్రాక్సీ ఇంటర్వ్యూస్ని మీరు కూడా హెచ్ఆర్లో చేశానన్నారు. మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు, అలా అందరికీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? అంటే ఈ ప్రాక్సీ ఇంటర్వ్యూ చేయడం లేదా జెన్యూన్ క్యాండిడేట్కి జాబ్స్ రావడం లేదు. సో దాని గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారు? ప్లస్ అది చేయడం వలన చాలా మందికి ఎఫెక్ట్ కూడా అవుతున్నారు. సో దాని గురించి కొంచెం. ప్రాక్సీ లిటరలీ నేను నా ఫ్రెండ్కి కూడా చేసిన. అంటే వాడు ఒక, ఐ డోంట్ వాంట్ నేమ్ ద కంపెనీ, వాడు ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఆన్లైన్లో ఫస్ట్ ఏదో టెస్ట్ పెట్టారు. ల్యాప్టాప్ ముందు, కెమెరా ముందు వాడు కూర్చునేవాడు, నేను పక్కన కూర్చొని కీబోర్డ్ అయ్యి నేను సపరేట్గా పెట్టుకొని ఐ స్టార్టెడ్ రైటింగ్ హిజ్ టెస్ట్ అండ్ ఎవ్రీథింగ్. హిట్, ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయిపోయింది. తర్వాత ఇంటర్వ్యూకి మీరు డైరెక్ట్ ఆఫీస్కి రండి అన్నారు. మా వాడు అక్కడ బిస్కెట్ అయ్యిండు. సో ఇప్పుడున్న టైంకి ఇంటర్వ్యూస్ అన్నీ కూడా లైవ్లోనే జరుగుతున్నాయి కాబట్టి ప్రాక్సీ అన్నది ఇప్పుడు అంత వర్కౌట్ అవ్వట్లేదు. బట్ ఇఫ్ ఇట్ ఈజ్ అన్ ఆన్లైన్ ఇంటర్వ్యూ డెఫినెట్లీ వర్క్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ద థింగ్ ఈజ్ అంత ఈజీ అయితే కాదు సర్వైవ్ అవ్వడం అన్నది. ప్రాక్సీ చేసుకొని జాబ్ కొట్టినంత ఈజీ ఉండదు సర్వైవ్ అవ్వడం. అండ్ పట్టుకోవడానికి కూడా దేర్ ఆర్ వేస్. చాలామంది పట్టుబడిపోయారు కూడా లైవ్లోనే, ప్రాక్సీ చెప్తూనే లైవ్లోనే చాలామంది దొరికేశారు. ఒకసారి ఎప్పుడో చిన్న వీడియో ఏదో చూశాను, హెచ్ఆర్ అడిగిన క్వశ్చన్కి ఇతను ఆన్సర్ సరిగ్గా చెప్పలేక వాయిస్ సింక్ అన్న తేడా కనిపించి హెచ్ఆర్కి, బహుశా మీ ప్రాక్సీకి కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు అనుకుంటా, నెక్స్ట్ టైం కలుద్దాంలే బాయ్ అని చెప్పేసి అన్నారు. లిటరలీ ఇంకొన్నిసార్లు అయితే వాళ్ళ స్క్రీన్స్ అన్నవి హెచ్ఆర్లు బ్యాక్గ్రౌండ్లో అన్నీ ఆపరేట్ చేస్తూ ఉంటారు ఇక్కడ, అది వాళ్ళకి తెలీదు. ఇక్కడ నేను నా స్క్రీన్లో నేను వేరేది ఏమైనా వేరే డెస్క్టాప్ కనెక్ట్ అయ్యి ఉన్నానా, లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఆపరేట్ చేస్తున్నారా అన్నది నాకు తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు అనుకుంటాను నేను. బట్ అటు సైడ్ నుంచి కూడా కొన్నిసార్లు దొరికిపోతున్నారు, ఆ స్క్రీన్ షేరింగ్లు అన్నీ చూసుకుంటూ ఉంటారు వాళ్ళు. బట్ పట్టుకోవడం అయితే అంత ఈజీ కాదు, అలాగని జాబ్స్ వచ్చినా కూడా అంత ఈజీగా నిలబడవు కూడా అలాంటి క్యాండిడేట్స్కి. ఐ డోంట్ ఎంకరేజ్, బికాజ్ బేసికలీ వర్కౌట్ కాని విషయాలు ఇవన్నీ. నీకు సత్తా లేదు, టాలెంట్ లేదు, ఎవడో ఏదో చెప్పాడు వెళ్ళావు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడు టాస్కుల మీద ఇస్తూ ఉంటాడు, తల పట్టేసుకొని కూర్చుంటారు. లిటరల్లీ నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, కొంచెం రాజకీయం పరంగా బాగా మంచి పలుకుబడి ఉన్న అతనే, ఇప్పటికీ ఒక డబ్బులు కట్టి 10 కంపెనీలు మారాడు సంవత్సరంలో.
వెళ్ళిన ప్రతి కంపెనీలోనూ ప్రాక్సీలు చేయించుకునేవాడు, వెళ్ళిపోయేవాడు, ప్రొబేషన్ పీరియడ్ అయ్యే లోపల బయటకు వచ్చేవాడు. స్కిల్ లేకపోతే కనుక కష్టం అండి. అంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు స్కిల్ ఉంది బట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లేదు, ప్రాక్సీ చేయించాను అంటే ఇట్స్ ఓకే. మేబీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీ స్కిల్ చూసి మీకు వర్కౌట్ అవ్వచ్చు. స్కిల్లే లేదు, నీకు కమ్యూనికేషన్ లేదు, ఒక డిప్లొమాటిక్గా ఆన్సర్ చేయడం రాదు, ఒక క్లయింట్తో మాట్లాడడం రాదు, ఒక స్టేక్ హోల్డర్ని డీల్ చేయలేవు, ఒక కోడ్ ఇస్తే రాయలేవు, ఒక ఎర్రర్ని హ్యాండిల్ చేయలేవు. సో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ పర్పస్ యూ కాంట్ సర్వైవ్ ఇన్ ఐటీ ఫీల్డ్ ఫర్ లాంగ్ టైమ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రాక్సీ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫేక్ సర్టిఫికేట్స్ ఆర్ ఎనీథింగ్. సర్వైవల్ అయితే అంత ఈజీ కాదు. టాలెంట్ ఉన్నవాడికి కొంచెం ఎక్కడో ఏదో చిన్న దగ్గర ల్యాగ్ అవుతున్నాడంటే అలాంటి వాళ్ళకి ప్రాక్సీ చేసుకున్న తప్పు లేదు. కానీ ఇట్స్ ఎ ప్యూర్లీ ఎ పర్సనల్ ఒపీనియన్. అలాంటి వాళ్ళకి ఏదో కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే వాడు బాగుపడతాడు, వెనకాల ఉన్న నలుగురు బాగుపడతారు. టాలెంట్ లేనివాడికి, స్కిల్స్ రానివాడికి నువ్వు ఎంత ప్రాక్సీ చేయి, కనకపు సింహాసనం మీద సునకమను కూర్చోబెట్టట అనేసి ఒక సామెత కూడా ఉంటుంది మనకి, అలాగే ఉంటుంది. సో ఫ్రెషర్స్కి జాబ్ రావడం ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది. ఎన్ని స్కిల్స్ డెవలప్ చేసుకున్నా రావట్లేదు, మేము ఎంతో కష్టపడుతున్నా, ఎన్ని జాబ్స్కి అప్లై చేసినా రావట్లేదు అని అంటున్నారు. సో వాళ్ళందరి కోసం మీరు ఏం సజెషన్ ఇద్దాం అనుకుంటున్నారు? 2 రీజన్స్ అండి జాబ్స్ అవి రాకపోవడానికి. మెయిన్లీ 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ బయట మార్కెట్ నిజంగా చాలా డల్ ఉంది. మొత్తం యూకే, జపాన్ లాంటి ఒక 18 పైగా కంట్రీస్లో ఇప్పుడు రెసిషన్ ఫేజ్కి చాలా దగ్గరగా ఉన్నాయి. అసలు మనకి ఇండియాలో సగానికి సగం ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అవుట్సోర్సింగ్ చేసుకొని బయట ప్రాజెక్టుల మీద రన్ అవుతాయి. అలాంటిది బయట కంట్రీస్లోనే అంత జాబ్లు రెసిషన్ ఫేజ్లో ఉంటున్నప్పుడు మనకి ఇండియాలో అన్న ఆపర్చునిటీస్ అన్నవి అంత ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు సిచ్యువేషన్ కొంచెం డల్గానే ఉంది చెప్పాలంటే. అసలు ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి కంపెనీస్లో అయితే కనుక ఫ్రెషర్ హైరింగ్స్ అన్నవి ఒక ఇయర్ ఆపేశారు కూడా, మొత్తం ఇయర్ తీసుకోవట్లేదు, అంతలాగా ఉన్నాయి. చెప్పాలంటే కొంచెం గత ఏడాదితో గడిచిన టైం అంతా చూసుకుంటే, కోవిడ్ నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే హైరింగ్స్ అన్నవి స్లో డౌన్ అయ్యింది. మార్కెట్ జరగట్లేదని చెప్పను, జరుగుతున్నాయి బట్ స్లో డౌన్ అయింది. మార్కెట్ అంతా తీసుకోవడం అన్నది చాలా తగ్గింది. ఇది వన్ ఆఫ్ ద పాయింట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి బద్ధకం అండి. నిజంగా నేను చాలామందిని చూసా, బద్ధకం అంతే తప్ప జాబ్స్కి అయితే చేయట్లా. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా ఫ్రెండ్ ఒకడు వచ్చి, అంటే రీసెంట్లీ మేము ఒక జాబ్ డ్రైవ్ అయ్యి కండక్ట్ చేసాము. ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్తో మాట్లాడి ప్లేస్మెంట్స్ అయ్యి తీసుకొచ్చి ఒక 13 మందికి అయితే షార్ట్ లిస్ట్ అయ్యారు. జాబ్స్ అనేవి చూపించాం .NET డెవలపర్ అండ్ ఆండ్రాయిడ్ డెవలపర్ ప్రొఫైల్స్కి. మన పేజ్ మీద ఎంతో కొంత హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి అని చెప్పేసి తీసుకొచ్చి జాబ్ డ్రైవ్ అంతా కండక్ట్ చేసాం. సక్సెస్ఫుల్గా బాగానే జరిగింది. బట్ ద థింగ్ ఈజ్, అక్కడికి వచ్చిన క్యాండిడేట్స్ అందరూ కూడా నన్ను ఒకటే అడిగారు, అన్న ఈ ఇంటర్వ్యూలు అయ్యి ఎందుకన్నా, ఏ పాటికి నీకు అంత తెలుసు కదా, జాబ్కి ఇప్పించే ఎంత కావాలితే చెప్పు, అంత కొట్టేద్దాం మనం, ఎన్ని పనులు అవ్వని మ్యాటరు అన్నారు. లిటరల్లీ నాకు నిజంగా ఎంత షాక్ అయిపోయానంటే, భయ్యా ఇంత కష్టపడి జాబ్ తీసుకొచ్చాం అన్న, థ్యాంక్స్ అన్న, జాబ్ తీసుకొచ్చాం, అసలు ఆపర్చునిటీ దొరకట్లేదు, ఇక్కడ దాకా వచ్చాం, మేము కష్టపడి చూపిస్తాం అన్నది లేదు. ఇవన్నీ కూడా అవ్వట్లేదు భయ్యా, డబ్బులు ఇస్తాం, జాబ్ ఇచ్చే. ఇది అంతా చూసి నా ఫ్రెండ్ కూడా ఒకడు వచ్చి, అరే నాకు జాబ్ కావాలరా, కోర్సు ఒకటి నేర్చుకున్నాను, ఫుల్ స్టాక్ నేర్చుకున్నాను నేను, నాకు కొంచెం జాబ్స్ ఏం రావట్లేదురా అంటున్నాడు. ఓహో నీకు ఫుల్ స్టాక్ వచ్చా అన్న? వచ్చిరా అన్న. ఏది ఫుల్ స్టాక్ మీద ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను చెప్పగలవారా అన్న? వచ్చంటే ఒక కొంచెం నేర్చుకున్నాను మధ్యలో అలాగా అంటున్నాడు. ఈ నత్తిపోకొడి మాటలే వద్దురా బాబు, ఆపు. వచ్చా రాదా, ఏదర్ 0 or 100 అంతే నా దగ్గర. ఇన్ బిట్వీన్ అన్నది నా దగ్గర అయితే ఏది ఉండదు. నీకు వచ్చా అంటే వచ్చు, రాదంటే రాదు, అంతే. సగం వచ్చు, చక్కెర పొంగల్ వచ్చు అంటే దొబ్బది అది. ఆడైతే రాదురా, నాకు రివైజ్ చేసుకోవాలి, నీ లెక్క ప్రకారం అయితే నాకు రాదు, రివైజ్ చేసుకోవాలి. మరి అవన్నీ లేకుండా నా దగ్గరకు వచ్చి జాబ్ ఏం అడుగుతున్నారా, నీకు పొరపాటున ఇంటర్వ్యూ సెట్ చేశాను అనుకో, ఇంటర్వ్యూలోనే దొబ్బుతావు, నీకు రెఫరెన్స్ ఇచ్చి కూడా బొక్క నీకు అన్నాను. లేదురా నాకు జాబ్ ఎట్లయినా కావాలన్నాడు. సరే ఒకసారి నీ ఫోన్ ఇరా అన్న. ఎందుకు? ఎంత భయం అంటే, ఇప్పుడు ఆడి ఫోన్లో నేను ఏ చాటింగ్ ఓపెన్ చేసి చూస్తానా అని భయం, చాలాసేపు ఇవ్వలేదు ఫోను.
అదేం కాదు, ఒకసారి సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇవ్వరా అంటే వాడి ఫోన్లో, ప్రతి ఒక్కడి ఫోన్లో డిజిటల్ వెల్బీయింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది బ్రో. అంటే మన ఫోన్ యూసేజ్ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా చూపిస్తుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఏమేమి యాప్స్ యూస్ చేసాం, ఏ యాప్స్లో ఎంత టైం స్పెండ్ చేసాం అన్నది. అది ఓపెన్ చేసి చూస్తే లిటరల్లీ ఒక డేలో ఒక 10 hours తీసుకుంటే 10 hours వాడు సగం టైం వాట్సాప్లోను, ఇంకో సగం టైం జొమాటో, ఇంకో సగం టైం పబ్జీలోను. మొత్తం నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అసలు నీకు జాబ్ కావాలన్న ఇంటెన్షన్ అయితే ఉంది, నీకు ఆ ఇంట్రెస్ట్ ఉంది తప్ప నీకు కమిట్మెంట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ మన వాళ్ళందరికీ కూడా జాబ్ కావాలి, జాబ్ కొట్టాలి, రాత్రి పడుకోగానే దేవుడా రేపు నాకు జాబ్ వచ్చేయాలని, పొద్దున్న లెగ్గానే ఫ్రెండ్ ఎవడో పిలిచాడని చెప్పి వెళ్ళిపోయి ఇలాగే ఉంటున్నారు బయట మార్కెట్ అంతా. నేను చెప్పింది అబద్ధం అయితే కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఫోన్లో డిజిటల్ వెల్బీయింగ్ ఓపెన్ చేసుకొని చూసుకోండి. మెజారిటీ ఆఫ్ ద టైం మీరు ఏం చేస్తున్నారు, మీకు జాబ్లు ఎందుకు రావట్లేదు, మీ చేతిలోనే ఆన్సర్ దొరికేస్తుంది. ఇంట్రెస్టెడ్ అంతే, కమిటెడ్ కాదు జనాలు అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ కొట్టాలి అంటే అదొక దీక్షలాగా ఇంక కూర్చుని పోయి పొద్దున్నుంచి ఇంకా సాయంత్రం వరకు అస్తమాన ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేయడము, యూట్యూబ్ చెత్త ఓపెన్ చేసి చూడడం కాకుండా లింక్డ్ఇన్ ఓపెన్ చేయడం, నౌకరీ ఓపెన్ చేసుకోవడం, ఏదైనా జాబ్స్కి అయ్యి కూడా కొత్త కొత్త కంపెనీస్ ఏమున్నాయి సెర్చ్ చేసుకోవడం, వెతుక్కోవడం, ఈ టైప్లో చూసుకుంటూ ఉంటే అవుతుంది తప్ప ఎవరి మీదైనా రిలై అవుదాము, ఏదైనా చేద్దాము అంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. హార్డ్లీ రోజుకి ఎన్ని జాబ్స్ అప్లై చేస్తారా అంటే 1 లేదా 2 జాబ్స్ వాళ్ళకి కనబడ్డాయి పైన అప్లై చేస్తారు, తినేసి కూర్చుంటారు. ఆ 2 జాబ్లు అప్లికేషన్ పెట్టడానికి, డీటెయిల్స్ ఫిల్ చేయడానికే చాలా ఎక్కువ కష్టం, ఆయాసం వచ్చేస్తుంది మన వాళ్ళందరికీ. బట్ రోజుకి మినిమం 25-30 జాబ్లు అలాగ అప్లై చేసుకుంటూ కూర్చొని 6 months పాటు కన్సిస్టెంట్గా 6 months పాటు అప్లై చేస్తూ ఉండి, ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండి, రెక్టిఫై చేసుకుంటూ ఉండి ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. 6 months పాటు వదలకుండా కూర్చొని అంత దమ్ము ఉండాలి ఎవరికైనా. అది ఉండదు ఫస్ట్ మన వాళ్ళ దగ్గర. జాబ్ మాత్రం వచ్చేయాలి, ఈజీ మనీ, శాలరీ వచ్చేయాలి, 1,00,000 వచ్చేయాలి. ఫేక్ ఎట్టినా పర్లే, ప్రాక్సీ చేసినా పర్లే, అవసరమైతే డబ్బులు కట్టేద్దాం, ఏది పని అవ్వదు. ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్లో ఉంటే కనుక ఎవరికి ఏది పని అవ్వదు. యా. సో ఇప్పుడు మేము జాబ్స్ అప్లై చేస్తున్నాము, నేను రోజుకి 25-30 జాబ్స్ అప్లై చేస్తున్నాను, కానీ ATS ఫ్రెండ్లీ అని, ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అని జాబ్స్ రావడం లేదు అని కూడా చాలామంది ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ATS ఫ్రెండ్లీ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్లో ఎలాంటి టిప్స్ మీరు సజెస్ట్ చేయగలుగుతారు వీళ్ళు జాబ్స్ సెర్చ్ చేసే వాళ్ళందరికీ? ATS రెజ్యూమ్కి వచ్చేటప్పటికి బేసిక్లీ నేను చెప్పగలిగే కొన్ని టిప్స్ ఒకటి, రెజ్యూమ్లో ఫోటో అన్నది అసలు ATS క్యాప్చర్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ JPEGs, PNGs అన్నది ఇమేజ్ స్కానింగ్ అన్నది స్కోర్ తగ్గిపోద్ది. సో రెజ్యూమ్లో ఫొటోస్ అన్నవి ఇంక్లూడ్ చేయొద్దు. సెకండ్ థింగ్, అండ్ మీ యొక్క రెజ్యూమ్ ఫార్మేట్ ఎప్పుడూ కూడా రివర్స్ క్రోనోలాజికల్ ఫార్మేట్లో ఉండాలి. జనరల్లీ క్రోనోలాజికల్ ఫార్మేట్ అంటే మన యొక్క సమ్మరీ, తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇలాగా వస్తూ ఉంటాయి. బట్ రివర్స్ క్రోనోలాజికల్ ఫార్మేట్లో ఏంటంటే మన సమ్మరీ తర్వాత స్కిల్స్ అన్నవి వస్తాయి మెయిన్. సో స్కిల్స్ అక్కడ హైలైట్ అవుతూ ఉన్నప్పుడు ATS అన్నది కొంచెం అక్కడ స్కానింగ్ కావచ్చు, ఎక్కువ స్కోర్కి బిల్డ్ చేసుకునే దానికి అక్కడ యూజ్ అవుద్ది. మీరు కావాలంటే ఏ ChatGPT యూజ్ చేసినా లేకపోతే ఎక్కడ చూసినా మీకు తెలుస్తుంది. అది రివర్స్ క్రోనోలాజికల్ ఫార్మేట్ ఈజ్ ద బెస్ట్ ఫార్మేట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్స్. ఆ టెంప్లెట్స్ అన్నవి ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు. అది సైడ్ బై సైడ్ రెజ్యూమ్ చేద్దామా, లేకపోతే ఫస్ట్ అంతా ఒక ఆర్డర్లోనే వేసుకుందాం అన్నది ఎలాగైనా చేసుకోవచ్చు. బట్ ద థింగ్ ఈజ్ ఫార్మేట్ అంతా కూడా రివర్స్ క్రోనోలాజికల్లో ఉండాలి. అండ్ ద థర్డ్ థింగ్, గ్రామర్ మిస్టేక్స్ ఉండకుండా ఉండేలా చూసుకోవాలి. దానికోసం మనకి గ్రామర్లీ అని చెప్పేసి క్రోమ్ ఎక్స్టెన్షన్ అయ్యి ఉంటుంది, యూస్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ క్విల్బోట్ అని చెప్పి ఇంకో టూల్ ఉంటుంది. ఇంగ్లీష్ అన్నది ఎవరికి అంత ప్రొఫిషియెంట్గా రాదు, సో చాలామంది నార్మల్ ఇంగ్లీషే కావచ్చు, బట్ క్విల్బోట్ టూల్ యూస్ చేస్తే కనుక ప్రొఫిషియెంట్గా ఇంగ్లీష్ అన్నది రాసుకోవడానికి యూజ్ అవుద్ది. అండ్ థర్డ్ థింగ్, మీ రెజ్యూమ్ అన్నది ఎప్పుడూ కూడా జాబ్ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. చాలామంది జాబ్ డిస్క్రిప్షన్ వేరేలాగా ఉంటుంది, మీ యొక్క రెజ్యూమ్
కంటెంట్ వేరేలాగా ఉంటుంది, ఎప్పుడు కూడా మ్యాచ్ అవుతుంది. ఏటీఎస్ అన్నది ఎప్పుడు కూడా ఏంటంటే బ్యాక్ ఎండ్లో రిక్రూటర్ ఇచ్చిన జాబ్ డిస్క్రిప్షన్ని మ్యాచ్ చేస్తూ ఏ రెజ్యూమ్స్ ఉన్నాయన్నది సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఆల్వేస్ మేక్ షూర్ యువర్ జాబ్ డిస్క్రిప్షన్ మ్యాచెస్ విత్ యువర్ రెజ్యూమే. అండ్ చిన్న చిన్న ఫుల్ స్టాప్స్ పెట్టినా, ఎక్కువ స్పేస్ అయ్యి ఇచ్చినా కూడా స్కోర్ అన్నది డిక్లైన్ అయిపోతూ ఉంటుంది చాలా టైమ్స్లో. అండ్ మెజారిటీ ఆఫ్ ద టైం అలైన్మెంట్స్ అన్నవి చూసుకోరు చాలామంది, కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటాయి, వాటి వల్ల కూడా ఏటీఎస్ స్కోర్స్ అన్నవి పడిపోతూ ఉంటాయి. ఇలాగా ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. సో ఎప్పటికప్పుడు ఆ జాబ్ స్కాన్స్ అయ్యి చేసుకుంటూ ఉండి రెజ్యూమ్ స్కోర్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. దీస్ ఆర్ ద టిప్స్. అండ్ మన సాఫ్ట్వేర్ ముచ్చట్లు పేజ్లో అయితే కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ టెంప్లెట్ అయ్యి కూడా ఇవ్వడం జరిగింది. ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే జస్ట్ జాయిన్ అయ్యి చూడొచ్చు, అది అందులో ఉంటాయి. బట్ గూగుల్ చేసినా కూడా ఇన్ని టెంప్లెట్స్ కనబడతాయి, ఏటీఎస్ టెంప్లెట్స్ అన్నీ. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ మ్యాటర్. నాకు తెలిసి ఇంకా చాలామంది ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ కూడా ఈ మెసేజ్ చేస్తూ ఉంటారు, బ్రో మనీ ప్రాబ్లం ఉంది, బెస్ట్ సైడ్ ఎర్నింగ్ వేస్ ఏంటి, నేను స్టూడెంట్ని, లేదంటే కాలేజ్ అయిపోయి నాకు 1 year 2 years అయింది, జాబ్ దొరకట్లేదు, బెస్ట్ సైడ్ ఇన్కమ్ వేస్ చెప్పండి. ఆన్లైన్లో కూడా చాలామంది డిఫరెంట్ వేస్ చెప్తూ ఉంటారు. ఇలా చేస్తే మీరు డైలీ US $100 సంపాదించవచ్చు, రోజుకు 10,000 సంపాదించవచ్చు. ఇలాంటి వాళ్ళ కోసము, లేదా ఇంకా మీకు ఏమైనా తెలిస్తే సైడ్ ఇన్కమ్ వేస్ వీటి గురించి చెప్తారా? సైడ్ ఇన్కమ్, స్టేబుల్ ఇన్కమ్ అనుకుంటే కనుక ఐ ఆల్వేస్ సే ఓన్లీ వన్ థింగ్ అండి, లర్న్ ఏ స్కిల్, ఎంబ్రేస్ దట్ స్కిల్ అండ్ మానిటైజ్ దట్ స్కిల్. ఇది ఒక్కటే ఎర్నింగ్కి ఉన్న ప్రైమరీ థింగ్. స్టేబుల్ ఇన్కమ్ త్రూ అవుట్ మీరు చచ్చేంత వరకు కూడా స్టేబుల్గా ఇన్కమ్ ఉండాలంటే ఫస్ట్ మీకు ఒక స్కిల్ రావాలి, ఆ స్కిల్ని మీరు ఎంబ్రేస్ చేయాలి, తర్వాత దాన్ని మానిటైజ్ చేయగలిగితేనే మనీ అన్నది ఎర్న్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏ స్కిల్ లేదు, ఒక వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోండి, దాన్ని మీరు ఒక 10 మందికి చెప్పే రేంజ్లో ఉండేంతగా ఆ స్కిల్ని మీరు డెవలప్ చేసుకొని ఎంబ్రేస్ చేయగలిగితే కనుక యూ స్టార్ట్ డూయింగ్ కాంటెంట్ ఆన్ యువర్ స్కిల్స్. నేను బిజినెస్లకి ఇలాగ వెబ్ డెవలప్మెంట్ చేస్తాను, యాప్స్కి నేను వెబ్ డెవలప్మెంట్ చేస్తాను, లేకపోతే సో అండ్ సో ప్రోడక్ట్కి నేను చేస్తాను, ఏదో ఒకటి కాంటెంట్ అనేది చెప్తూ వెళ్తే స్లోలీ యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్. మీకు మంత్కి ఒక్క క్లయింట్ వచ్చినా చాలు, జస్ట్ ఒక వెబ్సైట్ డెవలప్ చేసినందుకు 30,000 ఈజీగా ఇండియాలో ఎర్న్ చేసుకోవచ్చు, అవునా? అండ్ నాట్ ఓన్లీ దిస్ వెబ్ డెవలప్మెంట్, ఒక లోగో డిజైనింగ్ కావచ్చు. ఈ రోజుల్లో ఒక లోగో డిజైన్ చేసి ఈజీగా 2,000 to 5,000 రూపీస్ అన్నది ఎర్న్ చేసుకోవచ్చు ఒక లోగో డిజైన్ చేయడానికి. అండ్ యూ డోంట్ నీడ్ టు బీ ఏ ప్రొఫెషనల్ లోగో డిజైనర్. ఇప్పుడంతా ఏఐ వచ్చింది, జస్ట్ ChatGPT ఒక $20 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కానీ అందులోనే క్యాన్వా యొక్క టెంప్లెట్ అనేది ఉంటుంది మనకి. టెంప్లెట్ కాదు, వాట్ వి సే దట్, క్యాన్వా యొక్క ప్రాంప్టింగ్ ఉంటుంది. దేర్ ఆర్ APIs ఇన్సైడ్, ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ChatGPT ప్రో సబ్స్క్రిప్షన్ కాకపోయినా కానీ ఉత్త క్యాన్వా ప్రో సబ్స్క్రిప్షన్ ఒకటి తీసుకున్నా సరే, మిడ్ జర్నీ కావచ్చు, ఏదైనా కావచ్చు, జస్ట్ బై గివింగ్ ప్రాంప్ట్స్ యూ కెన్ గెట్ ద లోగోస్. ఎన్ నెంబర్ ఆఫ్ లోగోస్ అయ్యి వస్తూ ఉంటాయి. యూ కెన్ స్టార్ట్ సెల్లింగ్ దట్ లోగోస్. లేదు, స్టార్ట్ క్రియేటింగ్ సమ్ ఫేస్లెస్ యూట్యూబ్ వీడియోస్. ఫేస్ చూపించకుండా జస్ట్ కాంటెంట్ని చెప్తూ యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ మంత్కి ₹1,00,000 ఎర్న్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో నేను చెప్పే ఇవన్నీ కూడా యూ మే నాట్ గెట్ ఇమ్మీడియట్ రిజల్ట్స్. ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేశాను, నాకు రేపటి నుంచి ఇన్కమ్ రాదు. స్లోలీ ఇట్ నీడ్స్ సమ్ వర్క్, ఎఫర్ట్స్ పెట్టాలి, వర్క్ చేయాలి. బట్ కన్సిస్టెంట్గా చేస్తే ఒక 3 months తర్వాత అయినా సరే ఖచ్చితంగా మంచి రీచ్ వస్తుంది, మంచిగా ఇది వస్తుంది. యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్ మనీ. దట్స్ ద థింగ్. బట్ చాలామంది బయట ఏందిరా అంటే, మేము మీకు లింక్ పంపిస్తాము, దాంట్లో మీరు సబ్స్క్రైబ్ అయ్యి లైక్ కొట్టండి చాలు, మేము మీకు ₹120 ఇస్తాము. అవి ఎంత పెద్ద స్కామ్స్ అంటే, ఫస్ట్ ఒక 2-3 వీడియోస్ అలాగా లైక్లు కొట్టగానే డబ్బులు వస్తున్నాయి అనేటప్పటికి ఇదేదో బాగుంది అని చెప్పి ఏ పడితే ఆ లింకులు క్లిక్ చేసేస్తారు, ఏ పడితే ఈ టాస్క్లు చేసేస్తున్నారు. అమ్మా, నా ఫ్రెండ్ ఒకడు 12 లక్షలు చెప్పండి.
నాకు లిటరల్గా నేను ఆ వీడియో క్రియేట్ చేశాక, రీల్ క్రియేట్ చేశాక నెక్స్ట్ నైట్ నుంచే నాకు మెసేజెస్ వచ్చాయి, బ్రో నాకు 3 లక్షలు పోయాయి బ్రో, నాకు 6 లక్షలు పోయాయి బ్రో, నా 90,000 పోయాయి, ఏం చేయాలి? మీరు యాక్సెస్ ఇచ్చారు మీ అకౌంట్ కి, మీరే పంపించుకున్నారు. అప్పుడు మీరు పంపించినప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా ఏం చేయరు. మీ యాక్సెస్ లేకుండా ఏమైనా అవుతే అప్పుడు ఏమైనా సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా ఏమైనా చేయొచ్చు. మీరు యాక్సెస్ ఇచ్చేస్తే మీ డబ్బులకి ఎవరు కూడా ఏం చేయలేకపోయారు. నాది హైలైట్లే బ్రో. నేను ఇలా ఈ స్కామ్ల గురించి అయ్యి ఒక వీడియో ఒక రీల్ చేసినప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్లోనే ఒకటి వచ్చి, బావా 12 లక్షలు పోగొట్టుకున్నాను రా, నన్ను ఏం చేయమంటావు? 12 లక్షలు. వాడు ఇంకా అప్పు తీర్చడం కోసం ఇంకా ర్యాపిడోలు అయ్యి చేసుకుంటా ఏదో కింద మీద కష్టపడి ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు. ఎక్కడా కూడా ఏది పార్ట్ టైం జాబులు ఎవడు ఊరికనే ఫ్రీగా ఇవ్వడండి. వాడికి నిజంగా అంత నెసెసిటీయే ఉంటే వాడే ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని ఒక కంపెనీకి అని పెట్టుకుంటాడు. ప్రాపర్గా హైరింగ్స్ అన్నీ చేసుకుంటారు. నువ్వు లైక్ కొట్టడం వల్ల వాడికి వచ్చే బెనిఫిట్ ఏముంటుంది? ఆ కొట్టేదేదో ఆడే కొట్టుకోవచ్చు. లేదా ఒక టూల్ ఏదో ఒకటి ఆటోమేషన్ అయ్యి చేయించుకున్నా సరే ఈజీగా ఫేక్ లైక్స్, ఫేక్ సబ్స్క్రైబర్స్, ఫేక్ ఫాలోవర్స్ కూడా ఈ రోజుల్లో కొనేస్తున్నారు. ఇది చాలామంది తెలిసిన ఓపెన్ ఫ్యాక్ట్. 100 రూపాయలు పడేస్తే 1000 లైక్లు, లేకపోతే ఇంకో 150 కొట్టామంటే ఒక 1000 వ్యూస్ వస్తున్న రోజులు. అలాంటిది నీకు ఒక లైక్ కొట్టితే నీకు 120 రూపాయలు ఇస్తాడంటే దేనికి ఇస్తాడు? ఇందులో నువ్వు ఎక్కడ కష్టపడ్డావు? లైక్ కొట్టి అలసిపోయావా? చోటరా అర్చేసా. ఈజీ మనీ అన్నది చాలా బిగ్గెస్ట్ ట్రాప్ భయ్య. ఈజీ మనీ ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. ఎప్పుడు దాని మీద డబ్బులు స్టేబుల్గా ఉండవు, దొరికిపోతాం. లాంగ్ టర్మ్ సస్టైనబుల్గా ఎప్పుడైనా మనకి ఒక సైడ్ హజిల్ని బిల్డ్ చేసుకోవాలి తప్ప, అంటే ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ నువ్వు ఒకటి కింద చేసి పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్ కూడా ఇంకొకటి కిందే చేయాలి. ఇంకెప్పుడు డెవలప్ అవుతారు బ్రో? అరే ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ నువ్వు 9 to 5 ఎవడో కింద చేస్తున్నావు. అట్లీస్ట్ పార్ట్ టైం అయినా సరే నీ ఒక ప్యాషన్ ఏంది, నీకు స్కిల్ ఏంది, లేకపోతే ఏదైనా ఒక స్కిల్ డెవలప్ చేసుకో, దాని మీద వర్కౌట్ చేయి, దాని మీద కాంటెంట్ క్రియేట్ చేయి, దాన్ని నమ్ము, మంచి క్రెడిబిలిటీ సంపాదించుకో. అప్పుడు మనీ అన్నది ఆటోమేటిక్గా వస్తుంది. ఫుల్ టైము పార్ట్ టైం వదిలితే ఇంకా డే టైము నైట్ టైం కూడా మన వాళ్ళందరూ ఒకటి కింద పనిచేసేదానికే చూసుకుంటారు తప్ప సొంతంగా కనీసం ఒక పేజ్ అయినా పెట్టి ఒక ఫేస్లెస్ కాంటెంట్ అయినా క్రియేట్ చేద్దాం అన్న ఆలోచన మాత్రం ఎవరికి ఉండదు. పైసలు వస్తే చాలు. ఇట్లా ఉంది సమాజం. ఏం చేస్తాం చెప్పండి? నేను ఇచ్చే సలహా అయితే ఒకటేనండి, ఏదైనా ఒక స్కిల్ రాకపోతే నేర్చుకున్న తర్వాత దాన్ని మానిటైజ్ చేయి, సేల్స్ వస్తాయి అంతే. కష్టమైతే కాదు. ఇంకోటి, ప్రాక్సీ ఇంటర్వ్యూ టైంలో నేను రెగ్యులర్గా షార్క్ ట్యాంక్ చూస్తూ ఉంటాను. ఒకవేళ మనకు బిజినెస్ ఐడియా లేకపోయినా కానీ మనం వేరే వాళ్ళ నుంచి అయినా ఇన్స్పైర్ అయ్యి ఏమైనా చూడొచ్చు. రీసెంట్గా నేను ప్రాక్సీ ఇంటర్వ్యూస్ గురించి చూసేటప్పుడు నాకు ఇంటర్వ్యూ అనే యాప్ కనిపించింది. ఇంటర్వ్యూ అనే యాప్లో ప్రాక్సీ ఇంటర్వ్యూ గురించి క్రియేట్ చేశారు. దానివల్ల మనం ఏమైనా లిప్సింక్ ఇచ్చినా కానీ అక్కడ చూసే వాళ్ళకి తెలిసిపోతుంది, ఫ్లాగ్ ఆన్ చేసేస్తుంది. సో ఇది ఇప్పుడు ఇంకా అసలు మొత్తం డేంజర్ అయిపోయింది, ఎవరు కూడా చేయరా అనిపిస్తుంది. యాక్చువల్లీ నేను కొంచెం ఇలాంటి కాంటెంట్ వేయడం కొంచెం తగ్గించాను ఈ మధ్యన. ఎందుకంటే లిటరలీ ఫాలోవర్స్ అందరూ కూడా ఎంత ప్యానిక్ అవుతున్నారంటే నాకు చాలా కామెంట్స్లో కానీ డిఎమ్స్లో కానీ భయపెట్టి దొబ్బుతున్నావు కదా బ్రో, ఏంది బ్రో జీవితం మీద మాకు నమ్మకం పోతుంది, గివ్ సమ్ పాజిటివ్ హోప్ అయితే అని అడుగుతారు ఒక్కొక్కడును. అరే నీ అయ్యా అదొకటి ఉందిరా అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? జాగ్రత్త పడాలి, చదువుకోవాలి, కొంచెం కష్టపడాలి, ఏదైనా దానికి ఆల్టర్నేటివ్ చూసుకోవాలి తప్ప భయపెడుతున్నాను అని చెప్పేసి దే ఆర్ స్టార్టింగ్ అన్ఫాలోయింగ్ మీ ఆర్ స్టార్టింగ్ నెగిటివ్ కామెంట్స్ పెట్టడం, బ్యాడ్ కామెంట్స్. అస్సలు నేను ఆ ప్రాక్సీ ఇంటర్వ్యూ రీసెంట్గా మొన్న కూడా డెవిన్ ఏ అని చెప్పేసి ఒక టూల్ గురించి ఏదో పెట్టాను, మీరు వినే ఉంటారు. అది లైక్ మొత్తం ఫస్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అదే టెస్టింగ్ రాస్తుంది, అదే కోడింగ్ చేస్తుంది, మొత్తం అదే డిప్లాయ్మెంట్ చేస్తుంది, అంతా అదే చూసుకుంటుంది. దీనివల్ల ఫ్యూచర్లో అసిస్టెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చేదానికి స్కోప్ ఎక్కువ ఉంది. బట్ ప్రజెంట్ దీనివల్ల చాలామంది భయపడుతున్నారు జాబులు పోతాయేమో అని. మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి అంటే, ఎంతమంది ఎన్ని నెగిటివ్ కామెంట్స్ అంటే ఉన్న ఆశ కూడా పోయిందిరా నీ వల్ల, అది ఇదైనా ఒక్కొక్కడు తిట్లు
అంటే మెచ్చుకునేవాళ్ళు మెచ్చుకున్నారు, పొగిడేవాళ్ళు పొగిడారు. అది మనం చెప్పుకుంటే ఇప్పుడు ఏదో గొప్ప చెప్పుకున్నట్టు ఉంటుంది. అది పక్కన పెడితే తిట్టేవాళ్ళు ఉన్నారు మెజారిటీ ఆఫ్ ద టైం. ద థింగ్ ఈజ్ లైక్ సో ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నెగిటివ్ కమెంట్స్ వస్తే ఎలా డీల్ చేస్తారు దాన్ని? అంటే మనం ఇంత పాజిటివ్ చెప్దాం అనుకున్నా కానీ జనాలు మనం వాళ్ళ మంచి కోసమే చెప్పాము, కానీ వాళ్ళు నెగిటివ్గా తీసుకొని వాళ్ళు మనకు నెగిటివ్ కమెంట్ చేస్తే అది దాని గురించి ఎలా డీల్ చేస్తారు? అంటే చాలా మంది ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. చాలా అంటే నేనే చూసాను, ఒక 3,000-4,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఏదో మంచి చెప్దామని చెప్తున్నారు, అతనికి ప్రతి వీడియోలో 4-5 నెగిటివ్ కమెంట్స్ వస్తే దాని వల్ల ఛానలే బంద్ చేసుకొని కూర్చున్నాడు. సో వాళ్ళకి ఎలా డీల్ చేసుకోమంటారు? అంటే నెగిటివ్ కమెంట్స్ నుంచి ఎలా పాజిటివ్గా రాదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ కేర్ అండి. అంటే డోంట్ కేర్ అంటే ప్రతి ఒక్కడు జీవితంలో ఏదో ఒకటి చూసే ఉంటాడు. నా వరకు నేను చూసి నేను ఫేస్ అయ్యి నేను క్రాస్ ఓవర్ అయ్యి ఒక స్టేజ్కి వచ్చేసా. ఇంక నువ్వు తిట్టుకో, పచ్చి బూతులు ఆడుకో, ఏమైనా చేసుకో, నాకు ఏమనిపించదు. లిటరలీ చూస్తా, డిలీట్ చేసేసి బ్లాక్ చేసేస్తాను తప్ప ఇంకా కనీసం కామెంట్కి రిప్లై కూడా ఇంక పెట్టను. అంటే ఇనీషియల్ డేస్లో కొంచెం కోపం వచ్చేది నాకు. ఇంకా మరీ అమ్మ ఆలి బూతులు కూడా తిట్టేవారు. నా ఇనీషియల్ డేస్ ఆఫ్ కాంటెంట్ క్రియేషన్లో ఒకడైతే నేను బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి సంబంధించి ఫేక్ సర్టిఫికేట్లు ఎలా పట్టుకుంటారు దానికి సంబంధించి ఏదో ఒక వీడియో పెట్టాను నేను మా ఛానల్లో. అందరూ ఇంకా ఎంత ప్యానిక్ అయిపోయి ఆ వీడియో ఎంత వైరల్ అయిపోయిందంటే అందరూ కామెంట్లు, నువ్వు చెప్పే సొల్లు, నువ్వు చెప్పేది అబద్ధం, నువ్వు ఫేకు, నువ్వు తొక్క, నువ్వు బొక్క అంటున్నారు. లిటరలీ మా సొంత అన్నయ్య, హీఈస్ ఎ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ స్పెషలిస్ట్. వీ నో హౌ ద ప్రాసెస్ వర్క్. అండ్ నేను ఒక హెచ్ఆర్ ఫీల్డ్లోంచి వర్క్ చేసి వచ్చా. అండ్ నాకు ఒక ఐడియా ఉంది, నేను అన్నీ ఒక వీడియో పోస్ట్ చేస్తున్నామంటే ఎంత రీసెర్చ్ చేసి ఎంత కంటెంట్ మీద వర్క్ చేయిందే పోస్ట్ చేస్తాం. అలాంటిది మినిమం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా నువ్వు చెప్పేది ఫేక్ అనేసి నన్నే తిడుతున్నారు. పోనీ ఓకే, వాడి మనోభావాలు ఎక్కడ దెబ్బతిన్నాయో ఏమో, వాడు ఏదైనా అనుకోవచ్చు కాక. ఒకళ్ళు ఉంటారు బ్రో వచ్చి, నువ్వు చూడడానికి అరే నువ్వు అసలు వైశ్యాస్ క్యాస్ట్ లాగా ఉన్నావు, అసలు నువ్వు అరే నీది అసలు ఏ కులం రా నువ్వు, నీ అమ్మ అది ఇదని చెప్పి ఇంకా తిట్టడం స్టార్ట్. అరే మధ్యలో కులం ఎందుకు లాగుతున్నారు రా? నేను చెప్పిన కంటెంట్ ఏంటి, కులం ఎందుకు వచ్చిందిరా మధ్యలోకి? అమ్మాలి బూతులు బ్రో. అమ్మని, చెల్లిని, పెళ్ళాన్ని, తల్లిని, ఎవరైనా కానీ అన్ని బూతులు తిడతారు. ఇంత బతికి ఈ నా కొడుకుల దగ్గర అలా అనిపించింది. సారీ, బూతులు వచ్చేస్తున్నాయి. లిటరల్లీ నా మెడలో ఉన్న ఈ సాఫ్ట్వేర్ ఐడి కార్డు, నాకున్న డిగ్రీని పక్కన పెడితే ఒక 2 నిమిషాలు లో క్లాస్లో బిహేవ్ చేసి వాళ్ళ లెక్క తిట్టాలంటే అంతకన్నా డబల్ తిట్టచ్చు. నా డిగ్రీ పక్కన పెట్టుకొని తిట్టాలంటే, మీకైనా నాకైనా తిట్టాలంటే ఎంతసేపు పని బ్రో? ట్రోల్స్ కోసమే ఒక ఛానల్ పెట్టుకొని ఇప్పుడు నన్ను తిట్టినోడి మీద నేను ఆయన పగబట్టేయాలనుకుంటే, నాకు తెలిసిన మిగతా కంటెంట్ క్రియేటర్స్, మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరితోనూ కలిసి నైట్కి నైట్ ఆడి మీద ట్రోల్స్ పడేలా చేసి ఆయన చచ్చిపోయేలా చేసేయగలను చెయ్యాలనుకుంటే. కానీ ఎందుకులే, ఆడి పాపాన్ని నాడే పోతాడు, ఇంక ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయలేము అనిపించేది. ఎందుకంటే వాళ్ళతో గొడవ పెట్టుకుంటూ కూర్చుంటే తెల్లారిపోద్ది వాళ్ళకి, ఇంక అదే పనేమో. నాకు చాలా పనులు ఉంటాయి. బేసికలీ నాకు ఒక పంచ్ లైన్ ఉంటుంది బ్రో. ఎనీ ప్రాబ్లం లైఫ్లో, ఏ ప్రాబ్లం అయినా రాని, నాది ఒకటే ఒక పంచ్ లైన్, ఎయిదర్ టేక్ ద ఎఫెక్ట్ ఆర్ లీవ్ ద కాజ్. ఇది నా ఫిలాసఫీ. నీకు ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య యొక్క ఎఫెక్ట్ తీసుకో, లేదా ఆ సమస్యను వదిలే, పట్టించుకోకు. లెట్ ఇట్ బి ఎనీథింగ్. ఆ సమస్య ఒక పర్సన్ అవ్వచ్చు, లేదా ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. వదిలేస్తా ఆ సమస్యను వదిలే, లేకపోతే దాన్ని వచ్చే ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవడానికి రెడీగా ఉండి అంతే తప్ప ఏడుతో కూర్చొని బాధపడిపోయి డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోయి పేదరాశి పెద్దంలాగా వాట్సాప్లో ఏడుపోటి స్టేటస్లు పెట్టుకుంటే ఏది పని అవ్వదు, ఎవడో రాడు. ఏదర్ టేక్ ద ఎఫెక్ట్ ఆర్ లీవ్ ద కాజ్, అంతే. దట్స్ వాట్ ఈ నెగిటివ్ కామెంట్స్ని డీల్ చేసే విధానం అయితే అదే. మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఐ లీవ్ ద ఎఫెక్ట్. నేను తీసుకొని వాడిని వదిలిపడేసి అండ్ బ్లాక్ చేసేస్తే ఐఎమ్ హ్యాపీ. ఆడేదో అన్నాడని నేను ఎందుకు గింజుకుపోవడం? సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. కరెక్ట్. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి, చాలా జాబ్స్ పోతున్నాయి కూడా.
సో ఇప్పుడు పోయే వాళ్ళకి, ఇంకా ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళకి, ఇప్పుడు మనము ఏఐ వచ్చింది కానీ స్కూల్లో చెప్పే సిలబస్ మాత్రం మారలేదు. ఇంకా కాలేజ్లో ముందేం చెప్తుండేనో, 5 years కింద ఏం చెప్తుండేనో, 10 years కింద ఏం చెప్తుండేనో ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. ఏఐ గురించి కొన్ని సబ్జెక్ట్స్ అయితే యాడ్ చేశారు, కానీ ఇప్పుడు నీకు ప్రాక్టికల్గా చేసే టైంలో నీకు అదే కోడింగ్ ఇప్పుడు కాలేజ్లో ఏది నేర్పిస్తారో మళ్ళీ వర్క్ పోయినప్పుడు ఒక సిస్టంలో ఎంటర్ చేసేస్తే నాకు ఈ కోడ్ కావాలంటే అది కోడ్ ఇచ్చేస్తుంది. సో జాబ్స్ పోయే వాళ్ళకి, ఇంకా కొత్తగా ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళకి ఏఐ వచ్చినప్పటికీ ఎలాంటి విషయాలు వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళకి జాబ్స్ ఫ్యూచర్లో స్టేబుల్గా ఉంటాయి, దాని గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి అర్థం చేసుకోవాలండి, ఏఐ అంటే అది ఇట్స్ అన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఫస్ట్ థింగ్, లెట్ మీ గెట్ టు స్ట్రైట్ ఒక పాయింట్. ఇఫ్ యూ గెట్ టు ద ఓల్డెన్ డేస్, పూర్వం అసలు గుర్రబ్బళ్ళు, ఎద్దులు ఇవన్నీ నడుపుకొని ఉండేవాళ్ళు ఉంటారు చూసారా. అలాంటి టైంలో సడన్గా ఎవడో ఒకడు వచ్చి ఒక ఇంజిన్ కనిపెట్టి, ఒక డీజిల్ ఇంజిన్, ఒక పెట్రోల్ ఇంజిన్ ఏదో కనిపెట్టి ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది క్రియేట్ చేశాడు. అప్పట్లో వాళ్ళందరూ కూడా ఇది అంతా వస్తే ఇంకో ఈ కార్లు, బైక్లు ఇవన్నీ వచ్చినాయి అంటే మాకు జాబులు పోతాయి అని చెప్పి గుర్రాల్లో తోలుకునేవాళ్ళు, లేకపోతే ఎడ్లు నడుపుకునే వాళ్ళు అందరూ కూడా భయపడిన వాళ్ళే. బట్ ఏమయ్యారు ఫ్యూచర్లో? ఆ గుర్రం తోలినాడు ఇప్పుడు కారు తోలుతున్నాడు, ఆ ఎడ్డు తోలినాడు తర్వాత బైక్ తోలుతున్నాడు, ఇంకోటి ఏదో చేసినాడు ఇప్పుడు పైలట్ అవుతున్నాడు. ఐ రైట్ ఆర్ రాంగ్? ఎండ్ ఆఫ్ ద డే ఒకటేనండి, ఏదైనా కావచ్చు, ఏఐ వల్ల ఎగ్జిస్టింగ్ జాబ్స్ అన్నవి కొత్తగా రూపుదిద్దుకుంటాయేమో తప్ప జాబులు పోవడం ఏమి ఉండదు. ఒకప్పుడు కోడింగ్ అన్నది లేనప్పుడు అప్పుడు ఉండే జాబ్స్ ఏవో అప్పుడు ఉన్నాయి. ఈ కోడింగు, ప్రోగ్రామింగ్లు ఇవన్నీ రాగానే ఆ జాబులు పోతాయి అనుకుంటే లేవు, పోలేదు. ఇంకా ఆపర్చునిటీస్ పెరిగినాయి. రేపు అన్న రోజు నాడు ఏఐ వల్ల ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కూడా తర్వాత ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవుతారు. ఇప్పుడు డిజైనర్స్ అందరూ కూడా ఏఐ డిజైనర్స్ అవుతారు. ఇప్పుడు లోగో డిజైనర్స్ రేపు పొద్దున ఏఐ లోగో డిజైనర్ అవుతాడు. ఇప్పుడు ఒక గ్రాఫిక్ డిజైనర్ రేపు పొద్దున ఏఐ గ్రాఫిక్ డిజైనర్ అవుతాడు. ఇప్పుడు ఒక డిజిటల్ మార్కెటర్ రేపు పొద్దున ఏఐ డిజిటల్ మార్కెటర్ అవుతాడు. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రేపు ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఆ ఏఐ అన్నది స్కిల్ మనం నేర్చుకోవాలి. స్కిల్ నేర్చుకోకపోతే కనుక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరుగుతున్న టైంలో వెనకబడిపోయామంటే ఎవరు జాబ్స్ ఎవరు. ఇంకా రీసెంట్గా మనం చూసినట్టయితే ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి గారు కావచ్చు, ఎన్విడియా సిఇఓ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ రన్ చేస్తున్న ఫౌండర్స్, వీళ్ళందరూ కూడా ఒకటే అంటున్నారు, ఏఐ వల్ల ప్రతి ఒక్కడూ ప్రోగ్రామరే, ప్రతి ఒక్కడూ కోడింగ్ చేయొచ్చు. మీకు ఏంటంటే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కమ్యూనికేట్ చేయడం రాగలగాలి. దాన్ని వాడుకొని క్రియేటివిటీ ఉండదు బ్రో, క్రియేటివిటీ ఉండదు, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు. అదేది రోబో సినిమా చూసారా, అందులో ఆ టీవీ కట్టిపడేనా అన్న అంటే ఆడు తీసుకెళ్ళి మొత్తం పడేస్తాడు, వాడు విరక్కొడేస్తాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అంతే. టీవీ ఆన్ చేయి అని వాడికి ఎలాగైతే క్లియర్గా చెప్తే అర్థమవుతుందో, ఏఐ కూడా అలాగా మనం చెప్పాలి క్లియర్గా. దానికి ఒక ప్రజెంటేషన్ స్కిల్స్ అయ్యి మనం అడగాలి, నాకు ఇలా కావాలి అని నీకు చెప్పి చేయించుకోవడం రావాలి. క్రియేటివిటీ నీదైతే పని చేసేవాడు వాడవుతాడు. నీకు ఆ క్రియేటివిటీ లెవెల్స్ ఉండాలి, ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ నీకు ఉండాలి. ప్రోయాక్టివ్ డెసిషన్ మేకింగ్ అన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎప్పటికీ ఉండదు. యూ హ్యావ్ టు బి దట్ ప్రోయాక్టివ్ డెసిషన్ మేకర్. లాజిక్స్ బిల్డ్ చేయడం, అంత రీజనబుల్గా ఆలోచించడం అన్నది మనకి ఇంకా చాలా ఎక్కువ హ్యూమన్ ఇంటెలెక్చువల్గా ఆలోచించగలం మనం. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది అదొక టూల్, అదొక ప్రోగ్రామింగ్ కిట్ అంతే. అది you need to know how to talk to that artificial intelligence and you need to know how to get your work done. ఎలాగైతే ఒక ఎడ్ల బండి, గుర్రపు బండి నడిపేవాడు తర్వాత వాడు ఒక కార్ డ్రైవర్ ఎలాగైతే ట్రాన్స్ఫార్మ్ అయ్యాడో, అలాగే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాస్త ప్రాంప్ట్ ఇంజనీర్ అవుతాడు. చేసే పని అయితే ఒకటే. ఇప్పుడు ఆపర్చునిటీస్ తగ్గిపోతాయేమో అనుకుంటారు. ద థింగ్ ఈజ్ లైక్, ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ కూడా స్లోగా వ్యానిష్ అయిపోతే కొత్త ఆపర్చునిటీస్ పుట్టుకుంటూ వస్తాయి. మనకు అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్న ఒక ఫ్యాన్సీ టర్మే మార్కెట్లోకి అసలు ఈ ప్రపంచంలోకి ఎగ్జిస్టింగ్ లేనప్పుడు అప్పుడు జాబ్లు ఎలాగున్నాయి? తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ క్రియేట్ చేసినప్పుడు అప్పుడు ఎలాగో మారింది. ఇప్పుడు అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఇప్పుడు వస్తున్నప్పుడు పాత జాబ్స్ పోయి కొత్త అన్నీ కూడా రిప్లేస్ అవుతూ ఉంటాయి. సో ఆపర్చునిటీస్ చాలా పెరుగుతాయి ఇంకా నన్ను అడిగితే.
యూ నీడ్ టు హ్యావ్ దట్ స్కిల్ అంతే. ఇప్పుడు నన్ను అడిగితే ప్రతి ఒక్కరు కూడా కాలేజెస్లో ఎవరు ఏది నేర్పించేది ఉండదండి. ఎందుకంటే బయట టెక్నాలజీ అన్నది రోజుకో రకంగా అది పులుముకుంటుంది. సబ్జెక్ట్స్ అన్నవి ఎవరూ కూడా రోజుకో కొత్త చాప్టర్ని ఎడ్యుకేషన్ సిస్టంలోకి ఇంట్రడ్యూస్ చేయలేము. అందుకని చెప్పే బయట మనకి ఏంటి కోర్సులు ఉంటాయి, కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, లేకపోతే ఏమైనా పెద్ద పెద్ద ఎడ్యుటెక్ కంపెనీస్ ఉంటాయి ఇవన్నీ నేర్పించడానికి. వీ కెనాట్ రిలై ఆన్ కాలేజెస్ ఎనీమోర్ బికాజ్ కాలేజ్లో యూ కెన్ లెర్న్ ద బేసిక్ స్టఫ్ అంతే. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం రాసిందే ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాం అంటే ఎస్, దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ లైక్ దట్ అండ్ ఇట్ ఈస్ డిజైన్ లైక్ దట్ ఓన్లీ. చెప్పాలంటే ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మార్పులే తీసుకురావచ్చు కూడా. సో స్టూడెంట్స్కి కానీ కాలేజ్ చేసే వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి అంటే ఏ సాఫ్ట్వేర్స్, ఇప్పుడు ఒకప్పుడు పైథాన్ జావా వచ్చేస్తే జాబ్స్ వచ్చేస్తుండే అంటాడు, కానీ ఇప్పుడు పైథాన్ జావా ఇదంతా మనం ఒక సింగిల్ కోడ్ ద్వారా, కానీ ఇంకా కొత్త స్కిల్స్ డిఎస్ఏ కానీ ఇంకా వేరే ఏ స్కిల్స్ నేర్చుకుంటే స్టూడెంట్స్కి బెస్ట్ ఇప్పుడు ఉన్న ఫీల్డ్ మార్కెట్లో? ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ థింగ్స్ అండి. ఎందుకంటే చాలామందికి ఐటీలోకి రావాలని ఉంటుంది, బట్ కోడింగ్ చేయలేరు. కోడింగ్ అంటే భయం, వాళ్ళకి మ్యాథ్స్ రాదు, లాజిక్స్ బిల్డ్ చేయడం రాదు. అలాంటి వాళ్ళందరికీ కూడా నేను టూల్ బేస్డ్ జాబ్స్ సజెస్ట్ చేస్తాను. జనరల్లీ టూల్ బేస్డ్ జాబ్స్ అంటే ఒక టూల్ నేర్చుకొని ఆ టూల్స్లో ఏ ఆప్షన్స్ని ఎప్పుడు యూజ్ చేయాలన్నది తెలుసుకుంటే సరిపోద్ది. బయట మనకు మార్కెట్లో నాకు తెలిసినంత వరకు ఒక 4 కేటగిరీ ఆఫ్ జాబ్స్ అయితే ఉంటాయి. 1 కోడింగ్, 2 టూల్ బేస్డ్ జాబ్, 3 టెస్టింగ్, 4 క్లౌడ్. ఈ 4 కైండ్స్ ఆఫ్ జాబ్సే ఉంటాయి. టూల్ బేస్డ్ జాబ్స్కి వచ్చేటప్పటికి లెట్ ఇట్ బి లైక్ నెట్సూట్, ఆర్కిల్ ఫ్యూజన్ ఆర్ ఎస్ఏపి, ఇలాంటి ఏదైనా సరే టూల్ బేస్డ్ జాబ్స్ ఇవి నేర్చుకోవచ్చు. కాదు పోనీ క్లౌడ్లోకి ఏమైనా వెళ్ళాలి, గూగుల్ క్లౌడ్, అజూర్, ఏడబ్ల్యూఎస్ బెస్ట్. లేదు ఒకవేళ కోడింగ్లోకి వెళ్ళాలంటే కనుక ఇప్పటికీ మార్కెట్లో బాగా ట్రెండ్ అంటే నాకు తెలిసినంత వరకు జావా, పైథాన్ ఇవన్నీ రావాలి. అండ్ డేటా స్ట్రక్చర్స్ అన్నవి డిఎస్ఏ మీద చాలా కంప్లీట్ గ్రిప్ ఉండాలి. ఎక్కువ లీడ్ కోడ్లో ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, హ్యాకర్ ర్యాంక్స్ వీటన్నిటిలోనే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. దే రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ స్కిల్ సెట్ ఇన్వాల్వ్ ఇన్ దట్. ఇవన్నీ కాదు టెస్టింగ్ వైపు వెళ్తానంటే కనుక సెలీనియం, ఎస్ ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అండ్ పెద్ద పెద్ద కంపెనీస్లో అయితే ఇప్పుడు టోస్కా అని చెప్పి ఒక టూల్ అయ్యి వాడుతున్నారు టెస్టింగ్ కోసం. యూ కెన్ చూస్ దట్. ఇఫ్ ఇన్ కేస్ మీ యొక్క ఇంట్రెస్ట్ సైబర్ సెక్యూరిటీ ఇటువైపు కనుక ఉంటే కనుక యూ కెన్ చూస్ దట్ ఆల్సో. సైబర్ సెక్యూరిటీ వైపుకి వచ్చేటప్పటికి మనకి అనాప్లాన్ లాంటివి ఏవో ఉన్నాయి, ఐఎమ్ నాట్ షూర్, లైక్ పింగ్ యాక్సెస్ ఇలాంటివి సైబర్ సెక్యూరిటీకి కొన్ని రిలవెంట్ ఉంటాయి. యూ కెన్ డూ దట్. ఇంకా ఒకవేళ మీ యొక్క ఇంట్రెస్ట్ డేటా సైన్స్ అయితే కనుక ట్యాబ్లు నేర్చుకోవడం, ఎస్క్యూఎల్ అండ్ ఎస్ఓఏ, లేకపోతే ఇవి వచ్చే అడ్వాన్స్డ్ ఎక్సెల్, ఇవి రావాలి మనకి మెయిన్. సో ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. మీ యొక్క ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా ఉంటాయి. మార్కెట్లో ప్రతిదానికి ఆపర్చునిటీస్ ఉంటాయండి. జావా బేస్డ్ ఆపర్చునిటీస్ లేవంటారా మీరు చెప్పండి? ఉంటాయి. డేటా సైన్స్కి ఆపర్చునిటీస్ లేవా? ఉన్నాయి. డెవాప్స్కి ఉంటాయి, సైబర్ సెక్యూరిటీకి ఉంటుంది, ప్రతి దానికి ఆపర్చునిటీ ఉంటుంది. కానీ మనకి మ్యానిపులేట్ చేయడం కోసం బయట కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా దాని మీద పెద్ద ఆపర్చునిటీస్ లేవు, ఇది నేర్చుకుంటే బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేస్తుంటారు. జనరల్లీ వాళ్ళ దగ్గర ఒక ట్రైనరే అవైలబుల్గా ఉంటారు కాబట్టి ఆ కోర్స్ నేర్పించుకోవడం కోసం వాళ్ళు ఏవో మార్కెటింగ్ మ్యాజిక్స్ అయ్యి చెప్తూ ఉంటారు, ఇది నేర్చుకుంటే బాగుంటుంది అంటారు. జనరల్లీ చెప్పాలంటే క్లౌడ్ ఫ్రెషర్స్ని అంత ఎక్కువ హైర్ చేసుకోరు, డెవాప్స్కి ఫ్రెషర్స్ని అంత ఎక్కువ హైర్ చేసుకోరు. డేటా సైన్స్ అని కాదు, డేటా అనలిటిక్స్కి ఫ్రెషర్స్కి చాలా స్కోప్ ఉంటుంది. ఒక్క డేటా అనలిటిక్స్ అన్నది, డేటా సైన్స్ అన్నది చూసుకుంటే మార్కెట్లో 50కి పైగా రకరకాల జాబ్స్కి అప్లై చేసేదానికి స్కోప్ ఉంటుంది. డేటా ఇంజనీర్, డేటా అనలిస్ట్, డేటా ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. దీని మీద ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా చేసి పెట్టడం కూడా జరిగింది మన ఛానల్లో. సో డేటా అనలిటిక్స్ ఫీల్డ్కి వచ్చేటప్పటికి స్కిల్స్ మ్యాటర్. ఏ ఇండస్ట్రీకైనా స్కిల్స్ మ్యాటర్. బట్ ఇక్కడ డేటా అనలిటిక్స్కి వచ్చేటప్పటికి ఆ స్కిల్స్ షోకేస్ చేసుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది ఇక్కడ.
ఒక ప్రాజెక్ట్ తీసుకొని లేదా ఒక డేటా తీసుకొని కేగల్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ డేటా సెట్స్ ఉంటాయి. ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకొని డెవలప్ చేసి ఆ ప్రాజెక్ట్ అన్నది లింక్డ్ఇన్లో ఎందులోనైనా పోస్ట్ చేసుకొని యూ కెన్ షోకేస్ దట్. నేను పర్సనల్గా ఒక 2 years బ్యాక్ ఎప్పుడో పవర్ బిఐ అయ్యి చేద్దాం అని చెప్పేసి చేశాను. ఒక వెబ్సైట్లో నుంచి డేటా సెట్ అంతటిని డౌన్లోడ్ చేసి దాన్ని క్లీన్ చేసుకొని మొత్తం పవర్ బిఐ డాష్బోర్డ్ అన్నది క్రియేట్ చేసి లింక్డ్ఇన్లో పెట్టాను నేను. లింక్డ్ఇన్లో పెట్టిన అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్కి ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ H&M కంపెనీ. H&M తెలుసు కదా, ఫ్యాషన్ స్టోర్. వాళ్ళది ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ టెక్నాలజీకి సంబంధించి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కాల్ చేశాడు. ఫోన్ చేసి, నువ్వు లింక్డ్ఇన్లో ఒక ప్రాజెక్ట్ పెట్టావు కదా పవర్ బిఐ మీద, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. ఇదేంటి అదేంటి, ఇదెందుకు తీసుకున్నావు అని చెప్పేసి అని ఒక 10 నిమిషాలు డౌట్స్ క్లారిఫికేషన్ తర్వాత ఆయన నాకు జాబ్ ఆఫర్ చేశారు. లిటరలీ, మీకు ఒక 12 lakh ప్యాకేజ్ ఇస్తా, బెంగళూరులో జాబు, నా టీంలో నాకు మీకు లాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది, ఇంటర్వ్యూ అరేంజ్ చేస్తాను, వస్తామని అడిగారు. నేను కొత్త కంపెనీలో జాయిన్ అయ్యే 4 నెలలు అవుతుంది సార్, మళ్ళీ జాబ్ స్కిప్ అంటే నా వల్ల కాదు, సో థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ, తర్వాత ఎప్పుడైనా చూద్దామని చెప్పేసి అన్నా. బట్ ద థింగ్ ఈజ్ లైక్, మీది ఏ ప్రొఫైల్ అయినా కావచ్చు, నాది వేరే ప్రొఫైల్స్, నాదన్నీ వేరేడ్ ప్రొఫైల్ అయినా కూడా నేను ద థింగ్ ఈజ్ లైక్, సో ఇక్కడ ఎప్పుడూ కూడా మనకి డేటా సైన్స్ ఫీల్డ్లో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఇఫ్ యూ కెన్ షో కేస్ దట్. డేటా సైన్స్ అన్నది ఇప్పుడు జరుగుతుంది, ఎలాంటి బిజినెస్ అయినా కానివ్వచ్చు, వితౌట్ డేటా ఇట్ ఈస్ నథింగ్, ఏ బిజినెస్ అయినా కావచ్చు. సో డేటా అనలిటిక్స్కి అండ్ డేటా సైన్స్కి చాలా ఫ్యూచర్ ఉంది నన్ను అడిగితే. మిషన్ లెర్నింగ్కి ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉంది, జావా అండ్ పైథాన్కి ఉంది, క్లౌడ్ టెక్నాలజీస్కి అయితే ఇంకా డిమాండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అసలు. సో దీస్ ఆర్ ద ఫ్యూచర్ విచ్ ఐ బిలీవ్. సైబర్ సెక్యూరిటీకి కూడా ఉంది. రీసెంట్లీ అసలు ఈ ఏఐ వల్ల థ్రెట్స్ అన్నాయి, సైబర్ క్రైమ్స్ అన్నాయి ఒక రేంజ్లో డెవలప్ అయినాయి. సో నెక్స్ట్ ఫ్యూచర్ అంతా కూడా ఈ సైబర్ సెక్యూరిటీ వాళ్ళకు ఉండే అంత స్కోప్ ఇంకెవరికి ఉండదు కూడా. సో ఎవరి జాబ్స్ కూడా పోయేదైతే ఉండదు, బట్ యు నీడ్ టు అప్గ్రేడ్ యువర్ స్కిల్ సెట్ టు ద ఏఐ అండ్ ద కరెంట్ రిలవెంట్ టెక్నాలజీస్. లేదు అంటే కనుక వెనకబడిపోతాం. దట్స్ ద థింగ్. ఈరోజు చాలా టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం. హోప్ ఇవన్నీ ఆడియన్స్కి నచ్చుతాయి, వాళ్ళకి కూడా ఇంప్రూవ్మెంట్, అంటే వాళ్ళు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ప్లస్ నేను హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో మీరు మీ ఆడియన్స్కైనా నా ఆడియన్స్కైనా ఇప్పుడు జాబ్ సెర్చ్ చేసే వాళ్ళకి, స్టూడెంట్స్కి ఎలాంటి మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నారో అది చెప్పి కన్క్లూడ్ చేద్దాం. మెసేజ్ అయితే ఏం లేదండి, ఒకటి, మీకు జాబ్ కావాలనుకుంటే 6 months పాటు మొత్తం అన్నీ వదిలేసుకోండి. ఆన్లైన్ కోర్సెస్ జాయిన్ అవ్వద్దు. ట్రై టు గో ఫర్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కూర్చోండి, నోట్స్ తీసుకోండి, తెలుసుకోండి. జాబ్ వచ్చేంత వరకు కూడా అదర్ అప్లికేషన్స్ పెట్టుకోవద్దు, ఫ్రెండ్స్తో తిరగద్దు, ఇంట్లో ఇంకా అందరినీ మర్చిపోండి, గర్ల్ ఫ్రెండ్ వద్దు, ఏం వద్దు. 6 months పాటు కూర్చొని డైలీ అప్లై చేసుకోవడం, స్కిల్ పెంచుకోవడం, అప్లై చేయడం, ఇదొకటే. ఖచ్చితంగా 6 monthsలో జాబ్ వచ్చేస్తుంది. ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళైనా సరే జాబులు తెచ్చుకుంటున్నారు అంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద ఓన్లీ కీ ఫర్ సక్సెస్. సో ఎవ్వరూ కూడా జాబులు అన్నవి అలాగా ఊరికనైతే ఎవరికి రావు. అందరూ ఇదే పాత్రలు వెళ్తేనే వచ్చినాయి అందరికీను. సో నేను అందరికీ చెప్పేది అయితే ఒకటేనండి, వదిలేయండి. ఒక్క 6 months పాటు అన్నీ వదిలేసి బంద్ చేసుకొని చక్కగా రూమ్ తీసుకొని కూర్చొని హాయిగా స్కిల్స్ పెంచుకుంటూ వెళ్తే కనుక ఎండ్ ఆఫ్ ది డే వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ఒక జాబ్ కొట్టాలంటే ఏం కావాలి సార్? ఒక రెజ్యూమ్, ఒక స్కిల్, అంతేగా. ఒక రెజ్యూమ్, ఒక స్కిల్, అంతకుమించి ఏదీ లేదు. నీకు ఆ స్కిల్ రావాలంటే హార్డ్లీ ఇట్ విల్ టేక్ 30 to 45 days టు లెర్న్ ఏ స్కిల్. ఎవరు కూడా మీ దగ్గర నుంచి హై లెవెల్ ఆఫ్ వచ్చేయాలని చూడరు. ఎందుకంటే హై లెవెల్ అన్నది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు? మీకు ఆ ఇండస్ట్రీలో మీరు ఒక 7-8 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మీ దగ్గర నుంచి చాలా ఎక్కువ విషయ పరిజ్ఞానం అన్నది ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ యూ యాజ్ ఎ ఫ్రెషర్ ఆర్ యూ యాజ్ ఏ 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నీ దగ్గర నుంచి అంత సత్తా ఎవడో ఎక్స్పెక్ట్ చేయడు. బేసిక్స్ వస్తే చాలు. సో ఆ బేసిక్స్ నేర్చుకోవడానికి 30 to 90 daysకి మించి ఎక్కువ టైం అక్కర్లేదు నీకు. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ టైమ్ యూ ఆర్ ఇన్వెస్టింగ్, అంతే. రోజుకి నువ్వు ఒక 3 hours నువ్వు ఇన్వెస్ట్ చేయగలిగితే 30 days ఈజ్ మోర్ దెన్ ఎనఫ్.
30 days ఒక స్కిల్ నేర్చుకో, ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ చేసుకో, స్టార్ట్ అప్లయింగ్. అంతే. టెస్టులు రాయడం, ఇంటర్వ్యూ ఇవ్వడం, పోగానే ఇంటర్వ్యూ ఎందుకు పోయిందో అనలైజ్ చేసుకోవడం అండ్ మళ్ళీ రిపీట్. అప్లై, ఫెయిల్, అనలైజ్, రిపీట్. ఇంతే సక్సెస్ ఫార్ములా ఫర్ గెటింగ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఫస్ట్ ఫెయిల్ అయిపోవడానికి సిద్ధమైపోతే చాలండి, జాబ్ అదే వస్తుంది. అండ్ దట్స్ ద థింగ్ వాట్ ఐ వాంట్ టు సజెస్ట్. థ్యాంక్ యూ. Thank you so much. Thank you so much, Naveen. Yeah. So, let's conclude this one. Thank you so much, Rahul.